ప్రవేశించి దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదవాలి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, పరిస్థితులు, అప్పుడు వారున్నటువంటి మరి కాలం యొక్క స్థితిగతులు, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, గ్రీకు అర్థాలు, తెలుగు అర్థాలు, వాటి వెనుక ఉన్నటువంటి సందేశాన్ని కూడా మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేస్తుంటున్నాం. ఇప్పటి వరకు దాదాపు 5 క్లాసులు మనం పూర్తి చేసుకున్నాం. 6వ క్లాసులోనికి ఈ రోజుతో మనం ప్రవేశిస్తుంటున్నాం. అంటే దాదాపు ఒక 50% సబ్జెక్టు మనం పూర్తి చేసుకున్నట్టే. సో కాబట్టి చాలా విషయాలు మీరు నేర్చుకున్నారని, ఈ చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క మరి మొత్తం హెర్మెనెటిక్స్ అంతా కూడా మరి బైబిల్ చదివేటప్పుడు ఒక గొప్ప మార్పు ఈ యొక్క సబ్జెక్ట్ ద్వారా మీరు పొందుకున్నారని చెప్పి నేను నమ్ముతుంటున్నాను. సో కాబట్టి ఈ యొక్క సబ్జెక్టుని మనం పరిశీలన చేసేటప్పుడు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మరి సంకల్పంలో రచయిత ఎట్లా రాయబడ్డాడు, ఆ రాసేటువంటి పదాలు, రాయబడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ మనకు చక్కగా అర్థమవుతుంది. సో కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం అందరం కూడా ఆసక్తి కలిగి ఉన్నాం. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకొని మనం ముందుకు సాగాలని చెప్పి మనం ఆశపడినాం. అదే రీతిగా ఈ దినం కూడా మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మరి అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతుంటాం. హెర్మెనెటిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ లో ఈరోజు 6వ సెషన్లో మనం ఉంటున్నాం. 6వ సెషన్లో ఈ దినం మనము సంస్కృతి, సందర్భము మరియు ఆచారాలు. ప్రతి జాతికి లేదా ప్రతి దేశానికి ఆయా సంస్కృతి అనేది వారు తప్పకుండా కలిగి ఉంటారండి. సంస్కృతి అంటే ప్రజల జీవన విధానం, వారి నమ్మకాలు, వారి ఆచారాలు, వారి పద్ధతులు తప్పకుండా మనం కలిగి ఉంటాం. సో కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు ఆ బైబిల్లో మనం చదువుతున్నటువంటి ఆ అధ్యాయంలో అక్కడి ప్రజలకి ఉన్నటువంటి సంస్కృతిని కూడా మనం ఆలోచన చేయాలి. అంటే వారు మాట్లాడేటువంటి భాష కావచ్చు, వారు ధరించే దుస్తులు కావచ్చు, లేదా వారు వాడేటువంటి వస్తువులు కావచ్చు, లేదా వారు మరి మరి వారి జీవితంలో వారు చేసేటువంటి వృత్తిపరమైనటువంటి మరి వస్తువులు కూడా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇట్లా మరి ఒక సంస్కృతిని అర్థం చేసుకున్నప్పుడే బైబిల్ మనకి చక్కగా అర్థం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే సంస్కృతి అంటే మానవ జీవన విధానం, అందులో ప్రజల భాష, ఆ తర్వాత వస్త్రధారణ, ఆ తర్వాత ఆహారపు అలవాట్లు, సామాజిక మర్యాద, వారు కొత్తగా వారి దగ్గరికి వస్తే ఎట్లా వారు ఇతరులను గౌరవించేటువంటి వారు, వారిని ప్రేమించేటువంటి వారు, తమ ప్రేమని వ్యక్తపరిచేటువంటి వారు, అంతేకాదు చట్టబద్ధమైనటువంటి ఒప్పందాలు. ఈ దినాల్లో కూడా మనం అనేకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటాం. అలాంటి ఒప్పందాలు బైబిల్లో ఉన్నవా? ఆ ఒప్పందాల వెనుక ఉన్నటువంటి ఆత్మీయ ఉద్దేశం ఏంటి? ఆ కాలంలో వారు ఒప్పందాలు ఎట్లా చేసుకునేటువంటి వారు అనేది కూడా మనం చూస్తాం. కుటుంబ విలువలు అంటే ఒక కుటుంబం ఏ రీతిగా తమ కుటుంబ విలువలను కాపాడుకుంటూ సమాజంలో, సంఘంలో బ్రతికింది అనేది కూడా మనం చూస్తాం. ఆర్థిక లావాదేవీలు, వారు వాడినటువంటి మరి డబ్బు అనేది వాళ్ళు ఏ విధంగా దాన్ని మరి ప్రామాణికంగా చేసుకొని బ్రతికారు. మతాచారాలు, వారి యొక్క మతం యొక్క ఆచారము, వారు ఆ మతంలో ఏం నమ్మేటువంటి వారు, ఆ ఆచారం వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి అర్థం ఏంటి, ఆ యొక్క ఆచారాన్ని వారు ఆ కాలంలో ఎట్లా వాళ్ళు దాన్ని కొనసాగించారు, వాటి వెనుక ఉన్నటువంటి అంతర్భాగం తెలియకుండా దాగి ఉన్నటువంటి అసలైనటువంటి అర్థం ఏంటి అనేది మనం ఈ దినంలో చూస్తాం. ఇందులో ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నట్లయితే మనం ఈ దినం ప్రాముఖ్యంగా 3 విషయాలు లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే, ఒకటి సంస్కృతి యొక్క ప్రభావం, దాన్ని తప్పకుండా మనం గుర్తించాలి. సంస్కృతి అంటే ఏమిటో నిర్వచిస్తూ గ్రంథకర్తల పదజాలం మరియు ఆజ్ఞలపై ప్రభావాన్ని
చూపించడం చూస్తాం. అంటే గ్రంథకర్త ఒక పుస్తకాన్ని రాసేటప్పుడు ఆయన వాడినటువంటి పదజాలం అది ఆ సంస్కృతిలోని వారికి బాగా అర్థమవుతుంది. ఆ పదజాలం యొక్క విలువ, ఆ పదజాలం యొక్క అసలైనటువంటి అర్థాన్ని లేదా ఆజ్ఞల్ని అక్కడున్నటువంటి ప్రజలు వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఆ పదాల యొక్క అర్థం ఏమైనా మారిందా లేదా అదే అర్థం ఇచ్చే రీతిగా ఉందా అనేది కూడా మనం తప్పకుండా పరిశీలన చెయ్యాలి. రెండవది ప్రాచీన ఆచారాల వివేచన. ఆ కాలంలో వారు మరి పాత కొత్త నిబంధనలలో కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండేది, వారి యొక్క పద్ధతులు, కుటుంబంలో మరి ఉన్నటువంటి సభ్యుల యొక్క పద్ధతులు ఎట్లా ఉండే, వారి ఆచారాలు ఎట్లా ఉండేటివి, సామాజిక మర్యాదలతో పాటు మతాచారాల వెనుక ఉన్న అసలైనటువంటి నేపథ్యాన్ని కూడా మనం బైబిల్ నుంచే చూస్తాం. మూడవది సాంస్కృతిక వ్యత్యాసాల గుర్తింపు. ప్రాచీన బైబిల్ సంస్కృతికి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఆధునిక సంస్కృతికి మధ్య ఏమైనా తేడా ఉందా, సామాజిక పరమైనటువంటి తప్పులు లేకుండా వాటిని మనం ఎట్లా గుర్తించాలి, అసలు ఈ సంస్కృతిలో ఉన్నటువంటి ఆచారాలు పద్ధతులు అవి మారాయా, ఎందుకు మారాయి, వాటి వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది కూడా మనం చూస్తాం. ఈ మూడు విషయాలు, ఒకటి సంస్కృతి యొక్క ప్రభావం చూస్తాం, సంస్కృతిలో ఉన్నటువంటి ఆచారాలు మనం గమనిస్తాం, ఆ సంస్కృతికి మనకి ఏమైనా వ్యత్యాసం ఉందా, అవే పద్ధతులు మనం పాటిస్తున్నామా అనేది కూడా మూడు విషయాలు ఈ దీనివల్ల మనము చూస్తామండి. దయచేసి ఎవరైనా అనుమతి చేసుకొని మాట్లాడండి. ఇక్కడ మరి క్రాస్ కల్చర్ కమ్యూనికేషన్ అనేటువంటి ఒక చిన్న మ్యాప్ గమనిస్తా ఉన్నాం. ఏంటి ఇక్కడ ఒకే ఒక మరి ఒక సంజ్ఞను మనం గమనిస్తా ఉన్నాం. ఇందులో మీరు గమనిస్తే 4 రకాలైనటువంటి అర్థాలు ఇచ్చే రీతిగా ఒకే మరి సంజ్ఞ ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. చూస్తున్నట్లయితే అమెరికాలో లేదా యూకేలో గుడ్ లక్ అని చెప్పడానికి క్రాస్ ఫింగర్ ని వారు వాడతారు. కానీ అదే వియత్నాంలో గమనిస్తే అదొక వల్గర్, ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేయడానికి, అతన్ని అవమానపరచడానికి ఈ యొక్క క్రాస్ ఫింగర్ ని వాడతారు. కానీ స్వీడన్ లో మీరు గమనిస్తే చేసినటువంటి వాగ్దానాన్ని బ్రేక్ చేయడానికి, ప్రామిస్ ని బ్రేక్ చేయడానికి స్వీడన్ లో వాడేటువంటి వారు. కానీ గ్రీక్ లో మీరు గమనిస్తే ఐ డిస్అగ్రీ, నువ్వు చెప్పింది నేను ఒప్పుకోను అని చెప్పడానికి ఈ క్రాస్ ఫింగర్ ని వాడుతూ ఉంటారు. ఇట్లా మన దేశంలో ఈ క్రాస్ ఫింగర్ కాకుండా చేతితో చేసేటువంటి మరొక సంజ్ఞ ఏదైనా చెప్పగలుగుతారా? చూపిస్తారు. ఓకే అంటే డిస్అగ్రీ అంటే సమ్ ని రివర్స్ చేస్తారు. అవును, అవునండి, కరెక్ట్. ఇంకా బ్రదర్, మన తెలంగాణ అయితే తలకాయ ఇలా అడ్డంగా వస్తారు. అవును, అవునండి. అలాగే సింగిల్ వేలు చూపించి జాగ్రత్త అని చెప్తారు కదా సార్. అవునండి. ఓకే, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. 2 ఫింగర్ చూపించేసి విక్టరీ చూపించవచ్చు, విజయం. ఓకే, అవునండి. అంటే మనం చేతితో చేసేటువంటి ఈ యొక్క మరి కమ్యూనికేషన్, ఆ సింబల్స్ అనేటివి మన దగ్గర ఒక రకంగా అర్థం చేసుకుంటే వేరే దేశాలలో వాళ్ళ సంస్కృతిలో మరొక అర్థం, ఇదే యొక్క మరి ఆ సంజ్ఞ అనేది అక్కడ వేరే రకంగా అర్థం అవుతుంది. కాబట్టి ఆ క్రాస్ కల్చర్ అంటే ఒక దేశానికి మధ్య ఉన్నటువంటి ఈ క్రాస్ కల్చర్ వ్యతిరేకమైనటువంటి సంస్కృతిని బట్టి అక్కడ అర్థాలు మారిపోతున్నాయి అనేది మనం గమనించాలి.
ఎందుకు మనము వీటిని చూస్తున్నామంటే బైబిల్ రాయబడినటువంటి కాలం వేరు, బైబిల్ రాయబడినటువంటి పరిస్థితులు వేరు, బైబిల్లో మనం చూస్తున్నటువంటి ప్రజల జీవన విధానం, వారు వాడినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ డిఫరెంట్గా ఉంటాయండి. సో కాబట్టి వారు ఏ ఉద్దేశంతో ఆ మరి కమ్యూనికేషన్ స్కిల్స్ని వాళ్ళు వాడారో వాటిని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కొంచెం బైబిల్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ను కూడా మనం చూద్దాం. ఇదినైనా మనం చూద్దాం. సంస్కృతి అంటే గ్రంథంపై చూపేటువంటి ప్రభావం. అయ్యా ఎవరైనా చెప్పగలుగుతారా? ఏదైనా మీకు బైబిల్ గ్రంథంలో నుంచి ఏదైనా ఒక మాట చూపించి, రెఫరెన్స్ చూపించి అది వారి సంస్కృతిలో ఒక భాగం అని చెప్పగలిగే ఏదైనా సందర్భం ఉందా? ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అదే కానా విందులో ద్రాక్షారసము సేవించడం అది అక్కడ ఆచారం వివాహాల్లో. అవునండి, కరెక్ట్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. యూదులు వాళ్ళ సున్నత్ చేసుకుంటారు, వాళ్ళ ఆచారం. అవునండి, అవును. ఓకే బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ చెప్పమ్మా. రూతు గ్రంథంలో ఆమె వెంట వస్తుంది, కోడలు రూతు అత్త వెంట వస్తున్నప్పుడు నా దగ్గర ఇంకా నాకు చిన్న కుమారులు లేరు, నువ్వు పెళ్లి చేసుకోవడానికి అని చెప్తుంటా. చిన్న కుమారు పెద్దవాడు చనిపోతే చిన్నవాడిని పెళ్లి చేసుకోవడం వాళ్ళ కల్చర్ ప్రభావం. ఓకే ఓకే. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా. యూదులు వాళ్ళ వస్త్రాధారణ కూడా అంచులకు కుచ్చులు ఉండాలనేది వాళ్ళ వస్త్రాధారణ సార్. అవును అవును. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. సార్ ఎలియాజరు ఇస్సాక్కి రెబ్కాని తీసుకెళ్ళడానికి బహుమతులు అయ్యి పట్టుకెళ్తారు కదా సార్. సార్ అవునండి. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ చెప్పండి సార్. వాళ్ళ పండగలకు అందరూ కూడుకోవడం, పండగలకు కుటుంబాలతో వెళ్ళి ఒక చోట కలుసుకోవడం ఆనవాయితీగా ఉంటుంది సార్ పర్ణశాల పండుగ వాటికి. అవునండి అవునండి అవును. బ్రదర్ తల మీద ముసుగు వేసుకోవడం కంపల్సరీ. ఓకే ఓకే. అబ్రహాం గారు వారి కుటుంబంలో ఫస్ట్ విగ్రహారాధన చేశారు అంటే అది ఒక ఆచారంగా చెప్పొచ్చు. ఓకే ఓకే ఓకే. అది అంటే స్పష్టంగా బైబిల్ మనకు కనిపించదు. ఓకే ఓకే అండి. లాభాన్ అంటాడు కదా, పెద్ద కుమార్తెకు వివాహం చేయకుండా చిన్న కుమార్తెకు చేయమని. అవును అవును అవునండి, కరెక్ట్. థ్యాంక్ యూ అండి. ముందుకెళ్దాం మనం. అంటే మీరు చెప్పినటువంటి ఈ యొక్క ఆచారాలు, ఈ యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ యొక్క సంస్కృతిలో ఒక భాగమే. అంటే వారి యొక్క జీవన విధానంలో వారు నమ్ముతున్నటువంటి మరి పద్ధతులు లేదా వారు నమ్ముతున్నటువంటి మరి ఆచారాలు వాటన్నిటి కూడా మరి రచయిత గ్రంథస్థం చేస్తూ తన పుస్తకంలో రాస్తూ అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని కూడా రచయిత చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. మనం గతంలో చూసుకున్న రీతిగా ఒక పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి వ్యాకరణాన్ని చూడాలి, అక్కడ ఉన్నటువంటి చరిత్రని గమనించాలి, సందర్భాన్ని గమనించాలి, రచయిత ఉద్దేశాన్ని గమనించాలి. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి మరి రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానాన్ని కూడా మనం చూడాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. ఇవన్నీ కూడా పరిశీలిస్తేనే బైబిల్లో రచయిత చెప్పే ఉద్దేశాన్ని స్పష్టంగా మనము అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే సంస్కృతి అనేది లేఖనాల్లోని పదజాల, ఉపమానం మరియు నిబంధన రూపకల్పనపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఈ క్రింది 3 కోణాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే రచయిత వాడుతున్నటువంటి పదజాలం, ఆ పదజాలంలో అది ఉపమానం కావచ్చు, లేదా ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక ఒప్పందం కావచ్చు, అది ఎంత ప్రభావం చూపింది, ఎంత మటుకు అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి
మరి గొప్ప మార్పును తీసుకొచ్చింది అనేది మనం చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మరి సంస్కృతిలో ఆ పదజాలం గొప్ప మార్పునే తీసుకొచ్చింది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే సాంఘిక ఆచారాలు ఉన్నాయండి. వాటి ప్రభావం కూడా అక్కడ ఉన్నటువంటి సమాజంపై ఉంది. దేవుడు మనుషులతో నిబంధన చేసుకునేటప్పుడు లేదా ఒక లీగల్ ఒప్పందం చేసుకునేటప్పుడు ఆనాటి సమాజంలోని చట్టబద్ధంగా ఉన్నటువంటి వాటిని అంగీకరించబడినటువంటి పద్ధతులను దేవుడు వాడుకున్నాడండి. ఎందుకనంటే అక్కడున్నటువంటి ఆ సాంఘిక పరిస్థితులలో ఆ సంస్కృతిలో ఉన్నటువంటి ఆ ఆచారాలని ఆ నిబంధన పద్ధతులని వాడుకొని దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వారికి తాను చెప్పాలి అనుకున్నటువంటి సందేశాన్ని ఆయన అందించే ప్రయత్నం చేశాడు. అంటే ఆ సంస్కృతి దాటి దేవుడు వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేదండి. అట్లా చేస్తే వారికి అర్థం కాదు. కాబట్టి ఆ కమ్యూనికేషన్ చేసేటప్పుడు వారు ఏం నమ్ముతున్నారు, వారు పాటిస్తున్నారు, ఏది చట్టబద్ధం అని చెప్పి వారు అంగీకరించే స్థితిలో ఉన్నారో వాటిని వాడుకొనే దేవుడు ఏం చేస్తాడంటే తన యొక్క మరి నిబంధనని తన యొక్క ఒప్పందాలని ఆయన చేసుకున్నాడు అనేది మనం నేర్చుకోవాలి. అంతేకాదు మీరు చూస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క భావ వ్యక్తీకరణ అంటే ఒక వ్యక్తి పట్ల చూపించేటువంటి గౌరవం, సాధారణ లేదా తిరస్కారాన్ని అంటే ఆదరించేటువంటి పరిస్థితి, తిరస్కరించేటువంటి ఆ యొక్క తిరస్కారాన్ని వ్యక్తపరచడానికి ఆనాటి సంస్కృతిలో ఉన్న శారీరక కదలికలు లేదా ఆచారాలనే గ్రంథకర్తలు లేఖనాల్లో నమోదు చేశారు. అంటే వారు ఏం చేసేవారంటే దేవుని గౌరవాన్ని చూపేటప్పుడు చేతులు పైకెత్తేటువంటి వారు, తల వారు మరి భూమికి మరి వారు అంటే ఆ దేవుని మేము చూడలేము అని భావ వ్యక్తీకరణలో వాళ్ళు చూపించేటువంటి వారు. ఒక వ్యక్తిని ఆదరించడానికి వెళ్ళినప్పుడు చేతులు నిలువుగా చాపేటువంటి వారు, అంటే అతనికి నేనున్నాను అనేటువంటి ధైర్యం ఇచ్చే రీతిగా మరి ఆధారంతో కూడినటువంటి భావ వ్యక్తీకరణ. అంటే వీటన్నిటిని గమనిస్తే శారీరక కదలికలు లేదా ఆ ఆచారాలు గ్రంథకర్త వదిలిపెట్టలేదండి. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను మనం సరైన రీతిగా అర్థం చేసుకోవాలి అంటే అవి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి రచయిత వాటిని విస్మరించలేదు అనేది చూడాలి. మూడోది నిత్య సత్యాలను సాంస్కృతిక దుస్తులు. అంటే ఒక వ్యక్తి ఆయన ధరిస్తున్నటువంటి దుస్తులలో వాళ్ళ యొక్క సంస్కృతితో పాటు వారి నమ్మకాలు కూడా ఉంటాయండి. దేవుడు తాను ఎప్పటికీ మారినటువంటి శాశ్వత సత్యాలను ఆనాటి కాలపు తాత్కాలిక సంస్కృతిలో దుస్తులలో చుట్టి అందించాడు. అంటే కాలం మారుతున్న కొద్దీ సంస్కృతి మారుతుందండి. కాలం మారుతున్న కొద్దీ భాష కూడా వాటి యొక్క అర్థాలు కూడా మారుతున్నాయి. సో కాబట్టి ఆనాటి కాల సంస్కృతిలో వారు ధరించినటువంటి దుస్తులలో ఒక గొప్ప సత్యాన్ని దేవుడు మనకి చెప్పేటువంటి ప్రయత్నము ఆయన చేశాడు. మనం ఆ సాంస్కృతిక దుస్తులను విప్పినప్పుడే లోపల ఉన్న అసలైన దైవిక సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. సో కాబట్టి సంస్కృతిలోకి మనం వెళ్తున్నప్పుడు సాంఘిక ఆచారాల ప్రభావం వారు మరి ఒక వ్యక్తి పైన చూపించేటువంటి భావ వ్యక్తీకరణ, అంతేకాదు వారు ధరించేటువంటి దుస్తుల వెనుక ఉన్న నిత్య సత్యం అనే మనం ఈ దీనిలో చూస్తాం. ఇక్కడ చూస్తున్నట్టయితే ఆ కాలపు సాంస్కృతిక నేపథ్యంలో ప్రాచీన మధ్యప్రాచ్య సంస్కృతిలో ముఖ్యంగా అబ్రహాము జీవితంలో గమనిస్తా ఉన్నట్లయితే అబ్రహాము కాలంలో ఇద్దరు వ్యక్తులు లేదా రాజులు ఒక ముఖ్యమైనటువంటి ఒప్పందాన్ని చేసుకునేటువంటి వారు. చెప్తారా అండి ఎవరైనా? పాత నిబంధనలో, ప్రత్యేకంగా పాత నిబంధనలో వారు ఇద్దరు వ్యక్తులు ఒప్పందం చేసుకున్నటువంటి సందర్భం, దానికి ఏదైనా గుర్తు వారు పెట్టుకున్నటువంటి విషయం ఎక్కడైనా ఉందా బైబిల్లో?
ప్రైజ్ లార్డ్, చెప్పండి. అబ్రహాం గారు సమాధి కోసం అని చెప్పి భూమిని కొంటారు కదా సార్ నిబంధన. అవునండి, అవును. ప్రైజ్ ప్రైజ్ వెల లార్డ్ ఇచ్చి మాట్లాడండి. సార్ గోత్రాలు ఇది గోత్రాలు 2.5 గోత్రం ఒక పక్క 8.5 గోత్రం ఒక పక్క పోయినప్పుడు మధ్యలో ఒక ఇది ఏర్పరచుకుంటారు సార్ వాళ్ళు. ఓకే, వారు నిబంధన అంటే ఒక సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. లాభము యాకోబు నిబంధన చేసుకుంటారు పావు. అవును. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ఈ చెప్పండి. దావీదు యోనాతాను కూడా నిబంధన చేసుకుంటారు సార్. ఓకే ఓకే ఓకే. అబ్రహాము ఎలియాజరు సార్. పెళ్లి వివాహ అబ్రహాము విషయంలో ఎలియాజరు. రిబ్కా వివాహ విషయం. సార్ ప్రైజ్ లార్డ్ అది సార్. అబ్రహాం గారు మెల్కీసెదెక్కి అదే 10% చెల్లిస్తానని చెప్పి అక్కడ నిబంధన చేసుకుంటారు కదా సార్. అలాగే ఇస్సాకు గారు కూడా బావి తవ్వించినప్పుడు బావి విషయంలో మీకు నాకు గొడవ రాకూడదు అని కూడా అక్కడ నిబంధన చేసుకున్నట్టుగా మరి మనం గమనిస్తాం. ఓకే ఓకే. అక్కడ ఉన్నటువంటి ప్రైజ్ లార్డ్, చెప్పండి. రిబ్కాను తీసుకురావడానికి ఎలియాజరు వెళ్ళినప్పుడు అబ్రహాం తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేస్తారు. ఓకే ఓకే, రైట్. ఇంకా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం. నోవాహుతో దేవుడు నిబంధన చేస్తాడు, మళ్ళీ ఇటువంటిది జరగదు అని రెయిన్బో అవును, అవునండి, కరెక్ట్ అది. అవును సార్ దావీదు యోనాతాన్ల మధ్య జరిగిన నిబంధన. అమ్మ ఏదైనా రెఫరెన్స్ చెప్పగలుగుతారా? సార్ రిఫరెన్స్ నాకు అంత క్లారిటీగా తెలియదు కానీ సార్ రాజుల గ్రంథంలో సమూయేలు గ్రంథంలో ఉంటుందని భావిస్తున్నాను సార్. మొదటి సమూయేలు వారిద్దరు కూడా ఆ పొలంలో దావీదు దాసులు ఉన్నప్పుడు. అవును, చెప్పండి బ్రదర్. అదే దావీదు వాళ్ళ సౌలు దాడి చేస్తాడని చెప్పని బాణపు గుర్తు వెనక్కి వేయడము దాని గురించి చెప్తాడు సార్. నిబంధన గుర్తు. ఓకే ఓకే. అన్న యాకోబు లాబాను గొర్రెల పెంపకం అప్పుడు మచ్చలు గల ఒకరికి మచ్చలు లేని ఎక్కడికని ఒప్పందం చేసుకుంటాం. అవునండి అవునండి అవును. యోనాతానుది మొదటి సమూయేలు 20:42 ఉంటది. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండును గాక. మనమిద్దరం యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాము గనుక మనసులో నెమ్మది కలిగిపోమని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. ఈ రీతిగా వాళ్ళిద్దరు నిబంధన చేసుకుంటారు. అవునమ్మా అవునమ్మా, రైట్. ఆకాశములో నక్షత్రములంతగా నేను విస్తరిస్తాను అని చెప్పి నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని వాగ్దానం చేస్తాడు దేవుడు. రైట్ రైట్. యాకోబు దేవునితో కూడా నిబంధన ఆదికాండం 28:22 నేను మరలా క్షేమంగా వస్తే ఇక్కడ మందిరం కట్టిస్తాను, 10వ వంతు చెల్లిస్తానని నిబంధన చేసుకుంటాను. అవును అవును అవునండి, రైట్. ఇది మన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుంచి దేవుడు విడిపించడానికి పస్కా పశువుని వధించి ఆ రక్తం ద్వారా నిబంధన చేస్తారు సార్. అవునండి అవునండి, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. చాలా మంది చెప్పండి అమ్మా. సొలొమోను హీరాము సార్ ఆలయ నిర్మాణానికి సంబంధించిన సహకార ఒప్పందం చేసుకుంటారు సార్. అవునండి అవునండి, రైట్. అంటే థ్యాంక్ యూ అండి రెస్పాండ్ అయినందుకు. ఇద్దరు వ్యక్తులు ఒక నిబంధన అనేది అది జరగాలి అంటే తప్పకుండా దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఆ ఇద్దరు కూడా ఆ యొక్క నిబంధనని ఒప్పుకునే రీతిగా
ఆ నిబంధనకి కట్టుబడి జీవించడానికి ఇష్టపడే రీతిగా వారు ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. చాలా మంది మీరు రెస్పాండ్ అయ్యారు. చాలా విషయాలు మీరు చెప్పినటువంటి విషయాన్ని బట్టి నేను సంతోషిస్తుంటున్నా. రైట్, కొంచెం ముందుకెళ్దామండి. కొంచెం ముందుకెళ్దాం. మనం చూద్దామండి అసలు అంటే బైబిల్లో ఏంటి ఆ నిబంధన లేదా ఉన్నటువంటి పరిస్థితులు. ఇక్కడ దయచేసి చూడండి, కొన్ని జంతువులను తీసుకొని వాటిని నిలువుగా 2 భాగాలుగా నరికి ఆ ముక్కలను ఎదురెదురుగా ఒకే వరుసలో పెట్టేటువంటి వారు. అంటే మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒక జంతువుని అడ్డంగా కోయడం కాదండి, నిలువుగా కోయడం. ఆ నిలువుగా కోసినటువంటి ఆ 2 ముక్కల మధ్య ఒక దారి అనేది ఏర్పాటు చేసుకొని కుడివైపున ఎడమవైపున, కుడివైపు ఒక భాగం ఎడమ వైపున ఒక భాగంని వారు పెట్టి ఏం చేసేవారంటే ఆ ముక్కలు ఎదురెదురుగా వరుసలో పెట్టిన తర్వాత ఆ 2 భాగాల మధ్య ఒప్పందం చేసుకునే 2 వ్యక్తులు ఆ రక్త ప్రవాహంలో ఆ దారి గుండా వారు నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారు. నా మాట అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా. నిలువుగా ఒక జంతువును కోసి ఆ నిలువులో ఆ 2 భాగాల్ని అటువైపు ఇటువైపు 2గా జరిపి మధ్యలో రక్తం కారుతున్నటువంటి స్థితిలో ఉన్న ఆ ఏర్పడిన ఆ దారిలో ఒప్పందం చేసుకునేటువంటి ఆ 2 వ్యక్తులు కూడా నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారు. దాని అర్థం ఏంటంటే, ఒకవేళ నేను ఈ నిబంధనను లేదా ఇచ్చిన ఈ మాటను మీరితే ఇక్కడ చనిపోయి ముక్కలైనటువంటి ఈ జంతువులకు పట్టిన గతే నాకు పట్టాలి, నా ప్రాణం పోవాలి అని చెప్పి ఇద్దరు కూడా ఒప్పుకొని ఆ యొక్క రక్తసిక్తంగా ఉన్నటువంటి ఆ దారిలో వారు నడుచుకుంటూ ఆ ఒప్పందాన్ని ఒప్పుకుంటూ ఒట్టు పెట్టుకునేటువంటి వారు. దీనినే పాత నిబంధనలో రక్త నిబంధన, బ్లడ్ కవనెంట్ అని చెప్పి అంటారు. ఇది ప్రాణంతో కూడినటువంటి అత్యంత కఠినమైనటువంటి ప్రమాణం. ఒకవేళ ఈ ప్రమాణాన్ని మీరితే, ఈ చేసుకున్నటువంటి ఈ నిబంధనను నేను మీరితే, ఈ జంతువు ఎట్లయితే చంపబడ్డదో ఆ స్థితి నిబంధన మీరినటువంటి వ్యక్తికి వస్తుంది, ఆ గతే నాకు పడుతుంది అని వారు ఒప్పుకుంటూ ఏం చేసేవారంటే ఆ జంతువు యొక్క ఆ 2 భాగాల మధ్య వారు నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారు. చాలా ప్రమాదంతో కూడినటువంటి నిబంధన. ఇది అతి ప్రాచీనమైన పురాతనమైనటువంటి నిబంధన. బైబిల్లో ఇలాంటి నిబంధన ఎక్కడుంది అనేది కూడా మనం చూద్దాం. ఈ ఆచారంలో ఒప్పందం చేసుకునే 2 వ్యక్తులు నడవాలి. ఈ యొక్క ఆచారంలో ఒప్పందం చేసుకునే 2 వ్యక్తులు వారు నడవాలి. కానీ అబ్రహాము విషయంలో వింత జరిగిందండి. ఏంటి ఆ వింత మనం గమనిస్తే, దేవుడు అబ్రహామునకు గాఢ నిద్ర కలగజేశాడు. దేవుడే కావాలనే అబ్రహాముకి గాఢ నిద్ర కలగజేశాడు. అబ్రహాము పడుకొని మెలకువతో ఉండి చూస్తూ ఉండగా ఏం జరిగింది చూస్తే చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆదికాండం 15వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చూస్తాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే 15వ అధ్యాయంలో 17వ వచనంలో, మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పెయ్యయు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. అంటే 2 వ్యక్తులు ఒప్పందం చేసుకున్నటువంటి సమయంలో ఆ 2 వ్యక్తులు ఆ యొక్క చీల్చబడినటువంటి జంతు చర్మాల మధ్య, ఆ జంతు నరికివేయబడినటువంటి 2 భాగాల మధ్య 2 నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ ఇక్కడ ఒక వ్యక్తే నడిచాడు. అగ్ని జ్వాలగా కనబడినటువంటి వ్యక్తి ఆ ఖండముల మధ్య, ఆ ముక్కల మధ్య ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ముక్కల మధ్య దేవుడు ఒక్కడే నడిచాడు. అబ్రహాముని దేవుడు నడవనివ్వలేదు. అంటే దేవుడు తనపై తాను స్వయం శాప ప్రమాణం సెల్ఫ్ ఇంప్రాక్టివ్లీ ఆయన ఒప్పందాన్ని చేసుకున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఈ యొక్క ఒప్పందాన్ని మనుషులు మీరే అవకాశం ఉంది కాబట్టి వారు శపింపబడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి దేవుడు ఏం చేశాడంటే మానవ స్థితి ఎరిగినటువంటి దేవుడు తనకు తానే సెల్ఫ్ ఇంప్రికేటరీ ఓత్ అంటే తనకి ఆ శాపం రావాలి, అబ్రహాముకి రావద్దు ఆ శాపం అని దేవుడే తాను ఒక్కడే ఆ ఖండముల మధ్య నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే అబ్రహాము విషయంలో దేవుడు ఎంత ప్రేమ చూపించాడు, దేవుడు ఎంతగా తన రక్షణ ప్రణాళికని అక్కడ కొనసాగిస్తున్నాడు అనేది మనము ముందు ముందు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే దేవుడు అబ్రహాముతో ఇలా అంటున్నాడు, అబ్రహాము నేను నీకు ఇచ్చిన భూమి లేదా ఆ సంతానం గురించి వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. ఒకవేళ నేను ఇచ్చినటువంటి ఆ నిబంధన ఒకవేళ మీరితే ఆ మాట నేను తప్పితే ఈ జంతువులాగానే నేను నశించిపోతాను. అక్కడున్నటువంటి సాంప్రదాయాన్ని ఆధారం చేసుకొని వారి నమ్మకాన్ని ఆధారం చేసుకొని వారు అర్థం చేసుకునే రీతిగా వారు ఆ ఉద్దేశాన్ని గ్రహించే రీతిగా దేవుడు ఏం చేశాడంటే ఒక నిబంధనని అబ్రహాముతో చేశాడు అనేది మనం చూస్తున్నాం. అబ్రహామునకు తన నమ్మకాన్ని రుజువు చేయడానికి ఆనాటి సంస్కృతిని ఉపయోగించుకొని దేవుడు తన దైవత్వాన్ని అదే రీతిగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ ప్రమాణం చేశాడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది దేవుడు ప్రమాణం చేయాల్సిన అవసరం లేదండి. ఆ యొక్క మరి ఖండించబడినటువంటి ఆ యొక్క జంతువు మధ్య నుంచి దేవుడు దాటిపోవాల్సిన అవసరం లేదు అక్కడ. కానీ దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం యొక్క బలహీనత అబ్రహాం యొక్క స్థితిని అర్థం చేసుకొని ఒకవేళ అబ్రహాము ఈ ప్రమాణాన్ని ఈ నిబంధనను తప్పకుండా నెరవేర్చలేకపోవచ్చు, ఆ శాపము అబ్రహాంకి రావద్దు అనేటువంటి ఉద్దేశంతో దేవుడే మరి ఆ ఖండముల మధ్య ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. అబ్రహాము దాన్ని చూడాలి అని చెప్పి అతడు మెలకుగా ఉండేటట్లుగా తన కన్నులు తెరిచి ఆయన చూస్తున్నటువంటి సందర్భాన్ని మనము 15వ అధ్యాయంలో గమనిస్తామండి. అంటే ఏంటి అంటే అబ్రహాము ఆ సంఘటన చూస్తున్నప్పుడు ఆ ఖండించబడినటువంటి ఆ యొక్క మరి ఖండముల మధ్య దేవుడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అబ్రహాము చూడడం ద్వారా దేవుడు ఈ ప్రమాణం చేశాడంటే ఇది తప్పకుండా నెరవేరుతుంది, ఇది తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తన యొక్క ఆచారం నుంచి తన యొక్క నమ్మకాన్ని నుంచి ఆయన మరి దృఢత్వంలోకి రాకి ఈ సంఘటన జరిగింది. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయండి. ఒకటి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, మానవుడు తప్పిపోతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో దేవుడే ప్రాణాన్ని పణంగా పెట్టడం, తానే చనిపోవడం అనేది సాదృశ్యంగా మనం గమనించవచ్చు. అంతేకాదు అబ్రహాము జీవితంలో దేవుడు అతన్ని మరి నశించిపోయేటట్లుగా దేవుడు ఇష్టపడట్లేదు అనేది కూడా మనం గమనిస్తున్నాం. ఒక మానవుని ఒక మరి మరి బలహీనత కలిగినటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు అనేది ఈ సంఘటనలో మనం నేర్చుకోవచ్చు. ఆనాటి సంస్కృతి తెలియకపోతే జంతువులని ముక్కలుగా కోయడం వెనుక ఉన్న గంభీరమైనటువంటి చట్టపరమైనటువంటి రక్షణార్థ వేదాంత మర్మము మనకి అసలు అర్థం కాదు. అంటే ఈ యొక్క మరి స్వయం శాప ప్రమాణం అనేది దేవుడు మాత్రమే చేయగలడు. ఎందుకనంటే మాత్రమే ఆ మాట మీద నిలబడేటువంటి గుణం కలిగినటువంటి వాడు. మనుషులు అంత స్థిరత్వాన్ని కలిగి ఉండరు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మానవుని కోసము ఆయనే స్వయం శాపకంగా మార్చబడడానికి ఒప్పుకున్నాడు. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృప అనేది మనం చూస్తాం ఆది కాండంలో.
అంతేకాదు మీరు గమనిస్తా ఉన్నట్లయితే మత ఆచారాలు మరియు అన్య మత నేపథ్యం. ఎవరైనా అనుమతి చేసుకొని మాట్లాడండి. బైబిల్లో యూదా మతం తర్వాత మరి క్రైస్తవ సంప్రదాయం కాకుండా ఎక్కడైనా అన్య మత సందర్భాన్ని కూడా మనం చూసామా? అన్యుల పద్ధతులు, ఆచారాలు. మోయాబీల ఆచారాన్ని పాటిస్తున్నట్లుగా చూడొచ్చయ్యా. అవునండి, అవునండి. బయలు దేవతకు ప్రైజ్లాడమ్మా. బయలుదేవతకు బలులు అర్పించడం, అగ్నిగుండాలు దాటించడం, పిల్లల్ని నరికివేయడం. అవును, అవునండి, అవును, అవును, అవునండి, అది కరెక్ట్. ఆకాశ దేవతకు పిండి వంటలు వండడం, పుల్లలు వేరడం, పొయ్యి రగిలించడం, కుటుంబంగా ఆ శాపానికి గురైన వారు ఆచారాన్ని పాటిస్తున్నారు. దాగోను దేవతకు ఫిలిస్తీన్లు ఆరాధించిన ప్రధాన దేవుడుగా పెట్టుకున్నారు కదా సార్ దాగోను. అవును, అవును. ఇంకా ఈజిప్ట్ లో కూడా సూర్యుడు తర్వాత నైలు నది అక్కడ అలా కొలిచేవాళ్ళు కదా సార్. బహుదేవతారాధన దేశం కదా ఈజిప్ట్. అవునండి. ఓకే సార్. తమ్మూజు దేవత గురించి కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు సార్. తమ్మూజు దేవతను పూజిస్తారు. అవును, తమ్మూజు దేవతను కూడా ఆరాధించేటువంటి సార్. తెలియని దేవతకు అని కూడా పూజిస్తారు. అవును, అవును, పౌలు సందర్భంలో. అవును. ఇంకా అన్య మతానికి సంబంధించిన పద్ధతి, సాంప్రదాయం. సార్ మోషే కొండపైన ఉన్నప్పుడు వీళ్ళు విగ్రహారాధన చేసుకుంటారు. అంటే ఐగుప్తులో వాళ్ళ దేవుళ్ళని వీళ్ళు కూడా అక్కడ పూజ చేస్తున్నట్లు అది కూడా చూడొచ్చు. అవునండి, అవునండి. అప్పటికి లేదు, కానీ మమ్మల్ని పరిపాలించేటువంటి వ్యక్తి, మమ్మల్ని నడిపించేటువంటి ఒక వ్యక్తి మాకు కావాలి అని చెప్పి ఉన్న బంగారంతో వారు ఏం చేశారంటే ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. అదే ఇతర సాంప్రదాయాల నుంచి, అన్య మతస్థుల నుంచి వచ్చినటువంటి పద్ధతి. రైట్ అండి. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రతి పచ్చని చెట్టు దగ్గర కూడా వాళ్ళు విగ్రహారాధన చేసేవారు. ప్రతి పచ్చని చెట్టు పూజించేవారు. అవునండి, అవునండి. సార్ సౌలు సమూయేలుతో మాట్లాడటానికి సోదిగా అమ్మాయి దగ్గరికి వెళ్ళడం. అవునండి, అవునండి. దానియేలు గారికి కూడా విగ్రహానికి మొక్కమని చెప్తే మొక్కలేదు కదా సార్. అవునండి, అవునండి. ఓకే, అన్న ప్రైజ్ లార్డ్. మోషే శాస్త్ర పలకలు లేవటానికి సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు అహరోన్కు వారు బంగారు చెవుల కమ్ములు అవన్నీ తీసి ఇచ్చి ఒక విగ్రహాన్ని చేసి ఆవుదూడని చేసి దానికి సాగిల పడతారు కదా, అది కూడా ఆచారం. అవునండి, అవును, చెప్పారు బ్రదర్. ఇంకో సిస్టర్ కూడా చెప్పారు. రైట్ అండి, కరెక్ట్. ఓకే, ఇంకా ఉన్నారండి? సార్ శకునాలు చూడటము, నక్షత్ర రాశులు గమనాలు గమనించడము అవి చేయకూడదనే ఉంది కదా సార్. అవునండి, అవునండి, కరెక్ట్. సార్ అర్తిమే దేవతను పూజించే వాళ్ళు కదా సార్. అవునండి, అవును, సంతాన దేవత. అవును సార్. చిన్న డౌట్ సార్, నాదాబు అబీహులు అన్యాగ్నిని తీసుకొని రావడం అంటే దీని కింద వస్తుందా సార్? నాదాబు అబీహు, అవునండి. అక్కడ అంటే ఆ పద్ధతి లేదు, కానీ వారు అన్యుల్ని అనుసరించి ఆ పద్ధతిని పాటించడానికి ప్రయత్నం చేశారు. అవునండి. థ్యాంక్ యూ అండి, మీరు అందరూ రెస్పాండ్ అయినందుకు. మనం ముందుకెళ్దామండి. సో ఇట్లా చూస్తున్నట్లయితే ఆ బైబిల్లో రాయబడినటువంటి సందర్భాల్లో యూదా మత సాంప్రదాయ నమ్మకాలు, ఆచారాలు, పద్ధతులే కాదు, అన్య మత నేపథ్యాన్ని కూడా రచయితలు రాశారండి. వారు ఏం నమ్ముతున్నారో కూడా రచయితలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి అక్కడున్నటువంటి కల్చర్ని, ఆ సంస్కృతిని మనం అర్థం చేసుకోవాలంటే దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలు ఏం ఆచరించేవారు, ఏ రీతిగా వారు తమ నమ్మకాన్ని, మతపరమైనటువంటి నమ్మకాల్ని, ఆచారాల్ని కొనసాగించేటువంటి వారు, అదే సమయంలో
అన్యులు కూడా ఏ యొక్క మతపరమైన ఆచారాలు, ఏ యొక్క నమ్మకాలను వారు కలిగి ఉండేటువంటి వారు అనేది రచయిత స్పష్టంగా కొన్నిసార్లు చెప్పాడండి. వాటిని మనం అర్థం చేసుకుంటే, వాటిని మనం గ్రహిస్తే, వాటికి మరి మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి ఉన్న తేడా, దేవుని పిల్లలు ఎట్లా బ్రతకాలి అనేది ఒక గొప్ప సందేశాన్ని అక్కడి నుంచి వెలికిచ్చు. నేను ఇక్కడ చిన్న ఉదాహరణ చూద్దామండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 4-8 వచనాల్లో మనం గమనిస్తే, పౌలు ఈ మాటలు రాస్తున్నప్పుడు మొదటి శతాబ్దంలో రోమన్ గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన సామాజిక మతపరమైనటువంటి ఆచారాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఏంటి ఈ యొక్క ఆచారం, ఈ మతం అంటే ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, కొరింథీ నగరంలో ఒక పెద్ద రేవు ఉందండి. బాగా వ్యాపారం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పట్టణం కొరింథీ అనేది. అక్కడ విగ్రహారాధన చాలా ఎక్కువగా ఉంది. విగ్రహారాధన అనేది చాలా ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే, వేరు వేరు దేశాల నుంచి ప్రజలు ఆ పట్టణానికి వచ్చి అక్కడ వ్యాపారం చేస్తూ అక్కడ ఏం చేసేవారంటే, వారు తమకున్నటువంటి డబ్బుని విలాసంగా ఖర్చు చేయడానికి, సుఖంగా కొంతకాలం బ్రతకడానికి వారు ఆ పట్టణంలో ఎక్కువ రోజులు నివసించేటువంటి వారు. కాబట్టి అక్కడ విగ్రహారాధన అంటే వివిధ మతాలు, వివిధ దేవుళ్ళు ఆ ప్రాంతంలో ఉండడాన్ని బట్టి విగ్రహారాధన ఎక్కువగా ఉంది. అంతేకాదు వివిధ సంస్కృతులకు మరియు విలాసవంతమైనటువంటి జీవన శైలికి ఆ యొక్క కొరింథీ పట్టణం ఒక కేంద్రంగా, ముఖ్యమైనటువంటి పట్టణంగా ఉంది. కొరింథీ సంఘంలోని విశ్వాసులు అన్యమత నేపథ్యం నుంచి రక్షించబడి క్రైస్తవంలోనికి వచ్చిన వారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా అన్య జనాంగం నుంచి వారు క్రైస్తవంలోనికి వచ్చినటువంటి వ్యక్తులే. కాబట్టి ఇక్కడ ఒక సమస్య వచ్చిందండి. ఏంటి ఆ సమస్య అంటే, విగ్రహములకు బలిగా వాటిని తినొచ్చా తినరాదా? ఇది చాలా పెద్ద సమస్య. అయ్యా ఎవరైనా అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. తినొచ్చు అంటారా, తినరాదు అని అంటారా? ఎందుకు? రీజన్ ప్రైజ్ లో అంటే బలించిన అంటే దేనికి ప్రభు వారు చెప్పారు కదా, విగ్రహానికి సాగిలు పడకూడదు, దాన్ని మొక్కకూడదు, పూజ అందుకోకూడదు, అసలు విగ్రహాల జోలికి పోకూడదని దేవుడు చెప్తున్నాడు. మరి విగ్రహాలు పెట్టిన దాన్ని మనం అది భుజించకూడదని, తినరాదని చెప్పగలుగుతున్నాం సార్. ప్రైజ్ ద లార్డ్. ఓకే. బైబిల్లో విగ్రహం ఒట్టిదే అని రాయబడింది. విగ్రహం ఒట్టిదే అయినప్పుడు దానికి అర్పించిన బలి కూడా అది ఒట్టిదే అయి ఉండదు. కాబట్టి అది తినకపోవడమే మేలు అన్నది బైబిల్ యొక్క ఉద్దేశం అనుకుంటున్నాను. ఇంకా సార్ తినొచ్చు, కాకపోతే అది వేరే వారికి అభ్యంతర కారణంగా ఉండినంత వరకు అది మనం తీసుకోవచ్చని నా అవగాహన. ఓకే. ఇంకా చాలా మంది అపోస్తలులైన పౌలు చెప్తాడు కదా, వాళ్ళ మనస్సాక్షిని బట్టి మనం తినాలని. అంటే ఏంటి ఆ మనస్సాక్షి? అంటే అతను మనకు పెట్టే అతను ఇది కాదు, ఇది బలిచ్చింది కాదు అంటే మనము తినొచ్చని అపోస్తలులైన పౌలు అంటాడు సార్. ఉందమ్మా అది? ఆ సందర్భం ఉందా అమ్మా? ఉందనుకుంటాను. లేదమ్మా, అది లేదమ్మా, లేదు ఆ సందర్భం లేదమ్మా. అంటే సార్ అక్కడ ఏమన్నా ఉంటదంటే, నీ పొరుగువాడు నిన్ను భోజనానికి పిలిస్తే వెళ్ళి తిను, అయితే నువ్వు తినేటప్పుడు ఒకవేళ అది విగ్రహార్పితమైందని చెప్తే అతని మనస్సాక్షిని బట్టి నువ్వు తినకుండా మంచిది అని చెప్పి ఉంటది. అంటే అంటే తినకూడదనే కదా సార్ అర్థం దాని మీనింగ్. అవునమ్మా, అంటే నేను మీ అభిప్రాయం అడుగుతున్నా అమ్మా, చెప్పండి. విగ్రహార్పితమైంది తినకూడదు సార్. ఎందుకు? కారణం? వాళ్ళు దేవుళ్ళు కాదు సార్. చాలా కోట్లాది మంది దేవతలే ఉన్నారు కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు. నిజంగా దేవుడు యేసు ప్రభు ఒక్కడే. కానీ ఆ విగ్రహారాధన ఇది వాళ్ళకి మనం చెప్పాలి సార్, వాళ్ళకి దేవుళ్ళు కాదు అని చెప్పి ఇప్పుడు ఒక్కడే అని కూడా మనం చెప్పాలి.
కాదమ్మా, ఎందుకు బలిగా అర్పించిన దాన్ని తినొద్దు మనం, కారణం అన్న ఆ విగ్రహానికి దైవత్వాన్ని ఆపాదిస్తుడు కనుక. అవునండి అవునండి. ఇంకా ప్రైజ్ లార్డ్ సార్, అది పాత నిబంధన గ్రంథం వరకు బలి అర్పణ కాబట్టి అక్కడ కరెక్ట్ సార్. తర్వాత ప్రభు యేసుక్రీస్తు మన కోసం బలి అర్పణ అయిపోయిన తర్వాత నవ్వే అనేది కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అది అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఆయన మన కోసం బలి అర్పణగా అయిపోయాడు, అంతటితో అయిపోయింది కదా, ఇంకా ఆ తర్వాత లేవు కదా. కాబట్టి ఇప్పుడు ఉన్న సంస్కృతి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనేది అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం సార్. ఓకే 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 అండి. 2 కొరింథీయులు 8వ అధ్యాయంలో ఉంటుంది, తినడం వలన తక్కువ కాదు, తినకపోవడం వలన ఎక్కువ కాదు, కానీ నీకన్నా జ్ఞానం తక్కువ కలిగిన ఒక భక్తిహీనుని మనసు అంటే ఆ భక్తిహీనత్వంలోకి వెళ్ళిపోతాది కాబట్టి ఆ మనస్సాక్షిని బట్టి తినవద్దు అనేసి అంటాడు. అలా చేస్తే యేసుక్రీస్తు 1 కొరింథీ పత్రిక, అలా చేస్తే యేసుక్రీస్తు మన గురించి ఆయన సిలువ వేయబడ్డాడనే దానికి అర్థం లేకుండా పోతుంది అనే అర్థంలో చెప్పారు ప్రజలు. అవునండి అవునండి అవునండి. శరీరము దేవుని యొక్క శరీరము, ఆయన రక్తము మేము తీసుకుంటాం కాబట్టి అది మేము ఇతరులకు మేము పెట్టము. తర్వాత ఆయనకి ఇష్టం లేదు మేము తీసుకోము అని కూడా మనం చెప్పొచ్చు సార్ స్మూత్ గా. సార్ ప్రైజ్ లార్డ్ సార్. సార్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రికలో సార్ పౌలు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20-21 వచనాల్లో చూస్తే సార్, అది అన్యజనులకు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని అక్కడ పౌలు అంటాడు సార్. కాబట్టి మీరు విగ్రహాలకు అర్పించినది ఏదైనా తినకూడదని చెప్తాడు సార్. అవునమ్మా అవునమ్మా. దాన్ని తినడం ద్వారా ఇప్పుడు వాళ్ళ దేవతకు మా దేవునికి మేము అర్పిస్తున్నాం అని చెప్పి ఇచ్చి మనకి మనం తింటే మనం కూడా దాన్ని ఒప్పుకున్నట్లు, అవును మీ దేవుడు కూడా నిజమైన దేవుడు అని మనం ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి తినకూడదు సార్. ఎస్ అండి అవును, ఒప్పుకున్నట్టు అవుతుంది. కరెక్ట్. అవును. ఇది 1 కొరింథీ 8వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, ఈ భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగకుండాటకై నేనన్నిటికీ మాంసం తిననంటున్నాను. అసలు మాంసం తినడమే మానేశాడంట పౌలు. అంటే ఉద్దేశం ఏంటి అంటే బలి గురించి కాదు, అక్కడ మాంసం గురించి అంటారా? అంటే ఇప్పుడు అక్కడ ఇచ్చేది మాంసమే కదా బ్రదర్, బలి అంటే మాంసం తినాలి. ఇదంతా ఎందుకు, తినడం ఎందుకు, తినకపోవడం ఎందుకు అనేసి అసలు మాంసం తినడం మానేశానని చెప్తున్నాడు అని అనుకుంటున్నాను కదా. అంటే ఇప్పుడు మరి పెట్టింది పులిహోర ఇస్తారు, ప్రసాదం అని ఇస్తారు, అట్లా తినొచ్చు, అట్లా కాదు. పద్మ గారు బ్రదర్ చెప్పండి. దేవుని మహిమ ఎవరు దొంగలించడానికి నేను ఒప్పుకోను అంటాడు కనుక విగ్రహాలకు అర్పించినప్పుడు దేవుని యొక్క మహిమ వాటికి కూడా ఆపాదించడం అవుతుంది కనుక మనం తినకూడదు. అవునండి అవునండి అవునండి. ఇప్పుడు నాకున్న ప్రశ్న ఏంటంటే, మామూలుగా మన ఇంట్లో మనం మాంసం కోసుకొని తినొచ్చా తినరాదా? తినొచ్చా బ్రదర్? మన ఇంట్లో తినకూడదు, కోసింది తినకూడదు సార్. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. ఒకరు స్టేట్మెంట్ ఇవ్వండి. ఓకే 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 రైట్ అండి. చాలా సంతోషం, మీరందరూ రెస్పాండ్ అవుతా ఉన్నారు, చాలా మంచిది. మనం ముందుకెళ్దామండి, సమయం అయిపోతుంది కాబట్టి మనం ముందుకెళ్దాం. పౌలు ఈ వచనాలలో 8వ అధ్యాయము 4-8 వచనాల్లో అద్భుతమైనటువంటి థియోలాజికల్ అంటే వేదాంతపరమైనటువంటి సత్యం, అదే సమయంలో ఒక హెర్మనిటికల్ సమతుల్యత అంటే వ్యాఖ్యానించేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఆయన ఆ వచనాన్ని వ్యాఖ్యానించే ప్రయత్నం ఆయన చేశాడు. ఆయన ఎందుకు ఇదంతా వాదన పెట్టుకుంటున్నాడు, దీని గురించి ఎందుకు రాశాడంటే, ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా
వారు ఇతర మతాల నుంచి వచ్చినటువంటి వారు. ఆ సంఘంలో వారు కొత్తగా దేవుని నమ్ముకొని సంఘంలోకి వచ్చి క్రైస్తవులోకి వచ్చి దేవుని ఆరాధిస్తున్నటువంటి ప్రజలు. కాబట్టి ఇక్కడ విగ్రహానికి సంబంధించినటువంటి విషయాలలో ఆ మాంసాన్ని ఏం చేసేవారంటే మీరు గమనించాలి, 3 భాగాలుగా చేసేటువంటి వారు. ఒక విగ్రహానికి అర్పించినటువంటి ఒక మాంసాన్ని బలిపీఠం పైన దాన్ని దహించేటువంటి వారు. అంతేకాదు కొంత పూజారులకు కూడా వెళ్ళేది. తర్వాత దేవాలయ అధికారులు కూడా ఎక్కువైనటువంటి ఈ మాంసాన్ని అంతా కూడా ఏం చేసేవారు అంటే వారు స్థానిక మార్కెట్లో బీదలైనటువంటి వారికి అమ్మేటువంటి వారు. అంటే మీరు గమనించండి, ఎంతో మంది వస్తూ ఉంటారు దేవాలయంలోకి, ఎన్నో రకాల బలులు అర్పిస్తూ ఉంటారు. ఆ మాంసం అంతా కూడా ఏమైపోతుందయ్యా అంటే మరి బలిపీఠం మీద వారు తెచ్చినటువంటి కొంత భాగం బలిగా అర్పింపబడుతుంది, కొంత భాగం పూజారులు వారు దాంట్లో నుంచి తీసుకునేటువంటి వారు, కొంత భాగం ఏం చేశారంటే ఎక్కువైనటువంటి ఆ యొక్క మాంసం అంతా కూడా సామాన్యులు అంటే వారు సమాజంలో ఉన్నటువంటి వారికి వారు మరి ఆ యొక్క మరి వారు అమ్మేటువంటి వారు, దేవాలయ అధికారులు అమ్మేటువంటి వారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే సామాజికమైనటువంటి పరిస్థితి ఇది. అక్కడ ఉన్నటువంటి కల్చర్లో ఏముందంటే ఆ రోజుల్లో ఎవరైనా పుట్టినరోజు చేసుకున్నా లేదా పెళ్లిళ్ళు చేసుకున్నా లేదా ప్రభుత్వ పరంగా ఏదైనా వేడుకలు జరిగినా ఏం చేసేవారంటే వారు అన్య మత దేవాలయాల్లో ఆ ప్రాంగణంలోనే ఈ పుట్టినరోజులు పెళ్లిళ్ళు మరి ప్రభుత్వ వేడుకలు జరుపుకునేటువంటి వారు. కారణం ఏంటంటే ఆ ప్రాంతం అయితేనే అందరూ రావడానికి అనుకూలంగా ఉంటుంది. రెండోది మరి ఆ యొక్క దేవాలయ ప్రాంగణంలో జరిగితే అది పవిత్రం లేదా అది అధికారంతో జరుగుతుంది అని వారు భావించేటువంటి వారు. కాబట్టి అక్కడికి వెళ్తే విగ్రహాలకు అర్పించినటువంటి మాంసమే అక్కడ వడ్డించేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి దాని గురించే పౌలు గారు మాట్లాడుతూ ఏం చెప్పాడంటే అక్కడ వేరువేరు దేవతలని వేరువేరు మరి నమ్మకాన్ని కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి విగ్రహం అనేది మనుషుడు సృష్టించుకున్న ఊహాజనిత రూపం మాత్రమే. వాటికి స్వంతగా జీవించే లేదా జీవం కలిగే శక్తి వారికి లేదు. కాబట్టి ఆ విగ్రహం ముందు ఉంచినంత మాత్రాన మాంసంలో ఎలాంటి మార్పు లేదు, అది అపవిత్రం అయిపోదు. అవునా అండి? నిజమేనా? ఎవరైనా చెప్తారా ఇది మాట కరెక్టేనా? అయ్యా, ఆ విగ్రహాలకు వీళ్ళు ఏదో మంత్రాలు చదివి ప్రాణ ప్రతిష్ఠను చేస్తారు కదా, అక్కడ మరి సాతాను ఆవహిస్తాయి, అక్కడ ఉంటాయి శక్తులు అని అంటారు. కాబట్టి వాటికి అర్పితం అసలు విగ్రహాలే తప్ప దేవతలు కాదు కదా, మనుషులు సృష్టించిన విగ్రహాలు కదా, వాటి ద్వారా అపవిత్రమైంది. సార్ ఇందాక మీరు చెప్పిన దాంట్లో అంటే నిర్గమకాండంలో బలిపీఠంని కూడా నమూనా అంతా కూడా దేవుడే ఇస్తాడు. ఆ బలిపీఠం మీద వధించమని ఇప్పుడు అంటే మీరు ముందు చెప్తున్నప్పుడు వారు అంటే హోప్ ని ఫినెహాస్ కూడా ఆ విధంగానే చనిపోయినారు కదా, అంటే ఎక్కువ తీసుకొని. మరి అవి కూడా అంటే అది దేవుడి నుంచి వచ్చిన ఆజ్ఞనే కదా. మరి అంటే ఇప్పుడు ఈ అన్ని జనులు కూడా వారి చేతులతో చేసుకొని అవన్నీ చేస్తున్నారు కదా, అంటే వాళ్ళు ఇంకా పాత నిబంధన ఆచారం ఆచరిస్తున్నట్ట ఏమి? కాదండి, అక్కడ ఇక్కడ మీరు గమనిస్తా ఉన్నట్లయితే ఇక్కడ కొత్త నిబంధనలో చూస్తున్నట్లయితే వారు తమ యొక్క విగ్రహంగా ఉన్నటువంటి ఆ దేవునికి ఆ బలులు అర్పిస్తా ఉన్నారు. అంటే ఏంటంటే నిజమైనటువంటి దేవుడు కాని దాన్ని వారు దేవుడు అని చెప్పి భావిస్తూ ఆ విగ్రహం ముందు సాగిల పడుతూ ఏం చేస్తూ ఉంటారంటే బలి అర్పిస్తూ ఉంటారు. పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే అక్కడ వారు మరి దేవుడే ఇచ్చినటువంటి కొన్ని ఏమంటారు ఆచారాలు, కొన్ని నియమాలు ఉన్నాయి, దాన్ని ఆధారం చేసుకొని నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు. అది వేరు ఇది వేరు అండి. ఇక్కడ దేవుని గురించి తలంపు వేరుగా ఉంది. ఏ దేవుణ్ణి అయితే వారు జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ వారు బలి అర్పిస్తున్నారు అనేది చాలా తేడా ఉంది అండి. థ్యాంక్ యూ సార్. ఒక మాట చెప్పొచ్చా సార్? సార్ పేతురు కూడా దర్శనం ఇస్తారు కదా సార్, అంటే అక్కడ వాళ్ళు
బలి అర్పించారు కానీ విగ్రహం లేదు, దేవుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోలేదు వాళ్ళు. కానీ ఇక్కడ అవును, వీళ్ళు అవునండి. వచ్చేసరికి వీళ్ళు విగ్రహాలు ఏర్పాటు చేసుకొని వాటికి బలి అర్పిస్తున్నారు. అది డిఫరెన్స్. వాళ్ళు అవునండి. బలిపీఠం మీద బలి అర్పించారు కానీ విగ్రహం లేదు అక్కడ. అవునండి, దేవుడు కూడా అక్కడ వేరే ఉంది, మనం గమనిస్తుంటాం. అవును సిస్టర్, థ్యాంక్ యూ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ కూడా గమనిస్తే అన్న ఒక మాట అన్న, చెప్పండి. అంటే ఈ విగ్రహాలకు వాళ్ళు బలిస్తున్నప్పుడు, అక్కడ వాళ్ళు పూజిస్తున్నప్పుడు ఎక్కడ నుంచో గాల్లో ఆకాశంలో సంచరించే ఈ పిశాచాలన్నీ అక్కడ వచ్చి చేరుతాయన్న. దానికి నిదర్శనం ఎందుకంటే, నేను ఒకనాడు ఊరికే వాళ్ళు మా వేటలకు వస్తూ దారికి అడ్డం ఉంటుండే, మా బ్యాంకుకి పోయే రోజు దారిలో నాకు కోపం వచ్చి నేను ఒక బైబిల్ని ఇట్లా చూపెట్టిన దాని దిక్కు. బైబిల్ నాకు మెరుస్తుంటే బస్సులో నుంచి అది కూడా చూపెడితే ఆ రోజు నాకు పెద్ద యాక్సిడెంట్ అయిందని. నాకు ఆ రోజు నేను ఆ తిట్టుకుంటూ పోయినాడు కూడా నాకు ప్రమాదం జరిగింది. అది సరే ఉంటుంది కాబట్టి అక్కడ తప్పకుండా ఉంటుంది. ఒక అమ్మాయిని చూశానన్నా, ఏ గుడి ముందుకు పోతే ఆ దేవత ఈమె పూనుకునేది. కాబట్టి ఈ మంత్రాలలో ఏదో ఉంది, ఈ బాపనలు చదివే మంత్రాలైనా అవి ఆటోమేటిక్ వచ్చి అక్కడ చేస్తాయి, మనుషులకు ఇబ్బంది కలిగిస్తాయి. వాటికి మొక్కితేనే పర్వాలేదు, లేకుంటే ఇట్లా ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందుకని విగ్రహాల జోలికి మనం జేకబ్ గారా? అవునన్న. ఓకే, నేను క్లారిఫై చేయడానికి ఇష్టపడుతుంది ఏంటంటే, మనం నిజంగా దేవుని ఆత్మ చేత నింపబడితే ఏ విగ్రహము ఏ మంత్రము మనకి పని చేయదండి. దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే, దేవుని చేత ఆయన శక్తి చేత మనం నింపబడితే ప్రతి దయ్యము ప్రతి విగ్రహము అది మనకు లోబడాల్సిందే. మనం అనుమానంతో ఉండి అపనమ్మకంతో ఉండి అదేదో నాకు చేస్తుంది అనేటువంటి ఒక తలంపుతో ఉంటే అది సైకలాజికల్ గా కొంత మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి అది మనల్ని అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాక్యం ఎడల సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటే, నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడతా, నిజంగా రక్షింపబడినటువంటి విశ్వాసికి, దేవుని ఆత్మచేత నింపబడ్డటువంటి విశ్వాసికి దయ్యం పట్టడం అంటూ ఉండదండి. దేవుని ఆత్మచేత నింపబడ్డాక ఇంకా అపవాదికి అక్కడ స్థానం లేదండి. అది మనం అర్థం చేసుకోవాలి. మీ అనుభవాలు ఉండొచ్చు, కానీ వాక్యం ఏం చెప్తుందో మనం నమ్మాలి. థ్యాంక్ యూ అండి. 8వ అధ్యాయంలో అయితే దేవుని గురించినటువంటి జ్ఞానం లేదు, సాక్షి బలహీనమైన అపవిత్రపరచబడుతున్నది అనేటువంటి ఆలోచనతో వారు ఉంటారు. సిద్ధాంతపరాజికల్ గా మనం గమనిస్తే మాంసం తినడం తప్పు కాదు, కాకపోతే ఒక విగ్రహానికి అర్పించింది తినడం తప్పు. ఎందుకనంటే ఆ విగ్రహార్పితమైన దాంట్లో మనం కూడా అవసరం అవుతున్నట్టే తెలిసి మనం తింటే. కాబట్టి మనం ఎప్పుడు కూడా తినొద్దు, గమనించాలి. ప్రాక్టికల్ గా ఇలాంటి నమ్మకం అంటే నేను దేవుని ఆత్మచేత నింపబడ్డాను, దేవుని యొక్క శక్తి నాలో ఉన్నది, నేను యేసయ్య బిడ్డని అనే నమ్మకం మనలో కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అది అందరి సంఘంలో ఉన్నటువంటి అందరి విశ్వాసుల్లో ఇలాంటి స్థిరమైనటువంటి నమ్మకం ఉండకపోవచ్చు. అందరి విశ్వాసం ఒకేలా ఉండదు. ఒక బలహీనమైనటువంటి విశ్వాసి బలమున్నటువంటి విశ్వాసిని చూసి తను కూడా తింటే అతని మనస్సాక్షి అతన్ని గద్దిస్తుంది. ఒక మంచి స్థిరంగా ఉన్నటువంటి ఇది విగ్రహమే అండి, ఇది తింటే నాకేం కాదు, ఇది ఒక పదార్థం అనుకొని దేవుని ఆత్మచేత నింపబడ్డటువంటి వ్యక్తి ఒకవేళ ఆయన తిన్నాడనుకో ఆయనకేం కాదు, ఎందుకంటే నేను దేవుని బిడ్డననే సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి ఏ శక్తి ఆయనని ఏం చేయలేదు. కానీ ఆ వ్యక్తి తింటున్నప్పుడు, బలమైనటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క విగ్రహార్పితమైనటువంటి దాన్ని తింటున్నప్పుడు ఒకవేళ మనస్సాక్షి కాస్త తక్కువగా అంత జ్ఞానం లేనటువంటి వ్యక్తి బలహీనమైనటువంటి విశ్వాసం చూస్తే, అరే ఈ అన్ననే తింటుండు కదా, తను ఎందుకు తింటుండు అని తను కూడా తింటున్నప్పుడు తినొచ్చు. కానీ ఆ తర్వాత ఆయనకు ఒక అనుమానం ఉంటుంది, అరే అన్న తినడం నేను తినగాని నాకేమన్నా అవుతుందేమో, నా పరిస్థితి తర్వాత ఏంటి అనేటువంటి ఒక బలహీనమైనటువంటి విశ్వాసంలోకి ఆయన వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి అతని ఆత్మీయ పతనానికి మనం తినడం అనేది ఒక శాపంగా పరిస్థితి రావచ్చేమో. ఇదే పౌలు గారు క్లియర్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అందుకే 1 కొరింథీ 8వ అధ్యాయం 12వ వచనంలో మీరు గమనిస్తా ఉన్నట్టయితే ఆయన క్లియర్ గా ఏం చెప్పాడు ఇక్కడ గమనిస్తే,
12వ వచనంలో ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపము చేయుట వలన వారి బలహీనమైనటువంటి మనస్సాక్షిని నొప్పించుట వలన మీరు క్రీస్తునకు విరోధంగా పాపము చేయు వారవుచున్నారు. కాబట్టి నేను మళ్ళీ క్లియర్గా క్లారిఫై చేస్తున్నాను ఏంటంటే, ఒకటి, మనం తినే స్వాతంత్రం మనకు ఉంది, కానీ మనం పోవడం మంచిది. ఎందుకనంటే విగ్రహార్పితమైన దాన్ని మనకిస్తే మనం తిన్నామనుకో అది మనకు సంబంధం లేదు. కానీ వారు విగ్రహార్పితం అర్పించినప్పుడు మనం చూసి ఇది విగ్రహార్పితం అని చెప్పిన తర్వాత కూడా మనం తింటున్నాము అనంటే వారి యొక్క నమ్మకంలో, వారి యొక్క ఆచారంలో మనం కూడా పాలి భాగస్తులం. కాబట్టి తినొద్దు. ఆ స్వాతంత్రం ఉంది. కానీ ఒకవేళ మనం తింటున్నప్పుడు ఒక బలహీనమైనటువంటి వ్యక్తి చూసి ఆయన కూడా తిని తర్వాత అనుమానపడి నాకేదో అయింది అని చెప్పి నశించిపోయేటువంటి స్థితి కూడా సంఘంలో ఉంటుంది. కాబట్టి తినకపోవడమే మంచిది. నేను క్లియర్గా చెప్తున్నానండి. ఎందుకు తినొద్దు అంటే పౌలు గారు ముగింపులో చెప్తూ ఏమంటాడంటే, ఇక్కడ పౌలు స్పష్టంగా 8వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తా ఉన్నట్లయితే, మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము, ఆ జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలగచేయును. ఏం చెప్తున్నాడు అంటే, మనకి జ్ఞానం ఉంది కదా అని చెప్పి జ్ఞానాన్ని వాడుకుంటాం. కానీ జ్ఞానం కంటే సంఘంలో ఒక వ్యక్తిని దేవుని కోసం నిలబెట్టడం, ఆ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం అండి. మన జ్ఞానాన్ని బట్టి ఒక వ్యక్తి బలహీనుడై అతని యొక్క మనస్సాక్షి అతన్ని గద్దిస్తూ ఉన్నా అతడు విగ్రహాన్ని అర్పించేటువంటి దాన్ని తిని పాపంలో పడిపోయే పరిస్థితి వస్తే దానికి మనమే కారణం. కాబట్టి అటువంటి జ్ఞానం మనకొద్దు. ఏం చేయాలంటే ఇతరుల కోసం ఒక వ్యక్తి బలహీనుడిగా ఉండకుండా అతన్ని మనం కాపాడాలి, రక్షించాలి, అతని మీద ప్రేమ చూపించాలి, అతనికి మనం మాదిరికరంగా ఉండాలి అని చెప్పి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అయ్యా మీకున్నటువంటి జ్ఞానం కంటే సంఘంలో ప్రేమ కలిగి ఉండడమే, ఒకరినొకరు బలపరచుకోవడమే చాలా ముఖ్యము అని చెప్పి ఈ యొక్క మరి సమస్యని ఆయన పరిష్కరించే ప్రయత్నం చేశాడు. కాబట్టి తినకపోవడం చాలా మంచిది, గుర్తుంచుకోవాలి. తర్వాత సిద్ధాంతపరంగా ఒక క్రైస్తవునికి విగ్రహార్పితము మాంసం తినేటువంటి పూర్తి స్వేచ్ఛ ఉంది. కానీ ఎందుకంటే విగ్రహం వట్టిదే అని మనకు తెలుసు. కానీ ఆ స్వేచ్ఛ పక్కనున్న సహోదరుని, అతని ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేదిగా ఉండకూడదు. విగ్రహార్పితం అని చెబితే తినొద్దు, మనం పాలు భాగస్తులమే. అంతేకాదు మన పక్కనున్నటువంటి సహోదరుడు కూడా బలహీనుడుగా ఉంటున్నాడు అనుకున్నప్పుడు అతని ముందు మనం తినకపోవడమే మంచిది. ఏ రకంగా చూసినా విగ్రహార్పితము మనం తినొద్దు అని క్లియర్ గా మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఇక్కడ మనం గమనిస్తా ఉన్నట్టయితే అలాంటి ఉదాహరణలు అంటే ఆ కల్చర్ లో ఉన్నటువంటి నమ్మకాల్ని ఈనాటి నమ్మకాలతో మనం పోలుస్తూ ఒకవేళ దాన్ని ఆలోచన చేస్తే మీరు గమనించండి, ఇక్కడ బైబిల్ వాక్యం ఆచారం ఉన్నది. ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా పవిత్రమైనటువంటి ముద్దు కొరింథీ పత్రికలో రాస్తాడు పౌలు గారు. 1 కొరింథీ పత్రిక 16:20లో, అదే రీతిగా రోమా పత్రిక 16:16లో ఏం చేస్తున్నట్టే, అయా పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అక్కడ మీరు గమనిస్తా ఉన్నట్టయితే ఇక్కడ చూడండి ఏంటి అంటే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఒక నిజం ఏంటి అంటే యాన్సెంట్ రియాలిటీ. అక్కడ ఆ కాలంలో వాళ్ళు దీన్ని ఎట్లా చూసేటువంటి వారు గమనిస్తున్నట్టు ఆ కాలంలో సమాజం అంటే సంఘంలో యజమానులు ఉన్నారు, యూదులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు, దాంతోపాటు ఉన్నారు, పేదవారు ఉన్నారు. కాబట్టి సంఘంలో ఇన్ని తేడాలు, ఇన్ని వర్గ విభేదాలు, రకరకాల ప్రజలు ఉన్నారు. కాబట్టి సంఘానికి వచ్చినప్పుడు యజమాని లేదు, బానిస అనేటువంటి భేదం లేదు. మీరు యూదులు, మేము అన్యులం అనేటువంటి తేడా లేదు. మేము ధనవంతులం, మీరు బీదవాళ్ళు అనేటువంటి ఆ తేడా సంఘంలో లేదు అని చెప్పడానికి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇతడు కూడా సహోదరుడే, ఈమె సహోదరే అనేటువంటి ఆ యొక్క ప్రేమ వాతావరణము కలిగి ఉండడానికి వారు ఒకరినొకరు పవిత్ర ముద్దుని పెట్టుకుంటూ ప్రేమించుకునేటువంటి సంస్కృతి అక్కడ ఉందండి.
కానీ దీన్ని చాలా మంది ఈ కాలంలో తప్పుగా వాడేటువంటి ప్రయత్నం, వారి హృదయ ఆలోచన మరి పాపం వైపు పరిగెత్తే రీతిగా అది కనబడుతుంది. కానీ ఈ కల్చర్ ని మేము పాటిస్తున్నాము అని చెబుతూ హృదయంలో పాపంతో వారు ముద్దు పెట్టుకునే ప్రయత్నం చాలా మంది చేస్తారు. కానీ ఆధునిక సమాజంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు గమనిస్తే సంఘంలో కులం లేదు, రంగు లేదు, ఆర్థిక హోదా అనేటువంటి తేడా లేదు. క్రీస్తు ప్రేమలో మనమంతా ఒకే కుటుంబం. ఇక్కడ ఈ యొక్క ఆచారం, ఈ యొక్క నమ్మకం ఏదైతే ఉన్నదో ఆ ఆచారం యొక్క ఉద్దేశము అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉందండి. ఇప్పుడు మన సంఘాలలో ఏంటంటే యూదులు లేకపోతే అన్యజనులు అనే తేడా లేదండి. అది ఆ కాలంలో ఉంది. మీరు గమనిస్తా ఉన్నట్టయితే ఈ కాలంలో ఏముందంటే మనుషుల మధ్య ధనవంతులు పేదలు అనే తేడా ఉంటున్నప్పటికీ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటి? మనమంతా ఒకే కుటుంబం అనే ఒక ఒకే రకమైనటువంటి మరి సాంప్రదాయం, ఒకే రకమైనటువంటి మరి సమాజం మనమని చెప్పడానికి ఈ యొక్క పవిత్రమైనటువంటి ముద్దు అనేది పౌలు గారు రాశారు. ఇక్కడ రెండోది మీరు చూస్తున్నట్టయితే మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ చేతులు కడుక్కోవడానికి గురించినటువంటి సందర్భాన్ని చూస్తాం. ఏంటి అంటే ఆ కాలంలో అప్పుడు మార్కు సువార్త రాసేటువంటి కాలంలో అన్య జనుల నీడ ఒకవేళ పడితే యూదులు వారు శాస్త్రీయ పరిచయాలు ఏమని నమ్మేవారంటే మేము ఆచారబద్ధంగా అపవిత్రమైపోతాము అని వారు తమ ఇంటికి వచ్చిన తర్వాత ఆ మోచేతుల వరకు ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని తీసి వారు వేసుకుంటున్నటువంటి ఆ షర్టుని వారు ఆ మోచేతుల కంటే పైగా మడుచుకొని మోచేతుల వరకు నీళ్లు పోసుకొని కడుక్కునే సాంప్రదాయం. ఏంటి అంటే అన్య జనుల నీడ పడితే మేము అపవిత్రం కాబట్టి ఈ నీళ్లతో మా యొక్క మోచేతుల వరకు ఒకవేళ నీళ్లు పోసి మేము కడుక్కుంటే మేము ఆ అపవిత్రతని పోడగొట్టుకొని మేము బ్రతికే అవకాశం ఉందని చెప్పి నమ్మేటువంటి వారు. ఈ కాలంలో చేతులు కడుక్కోవడం అంటే జనరల్ గా మనం ఏమనుకుంటాం అంటే అనారోగ్యాలు రాకుండా ఏదన్నా మరి మరి అనారోగ్యంలో మరి ఎటువంటి మరి మన పిల్లలు సమస్యలు కొని తెచ్చుకోకుండా వారు ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో శుభ్రత కోసం మనం చేతులు కడుక్కుంటాం. అంటే గమనించండి అక్కడ ఇక్కడ తేడా ఏంటి అంటే ఒకటి పవిత్రపరచుకోవడమే, కాకపోతే వారి నమ్మకం వేరు, మన నమ్మకం వేరు. ఆచారంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమాత్రం కూడా మారలేదు. ఏంటి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఇక్కడ ఆ చేతులు కడుక్కోవడం అనేటువంటి సాంప్రదాయంలో వారి నమ్మకము వేరుగా ఉంది, మనం నమ్ముతున్నటువంటి పద్ధతి వేరుగా ఉంది. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవిత్రపరచుకోవడం అంటే మనలో ఉన్నటువంటి అపవిత్రతని తొలగించుకోవడం. ఆ సాంప్రదాయం ఎప్పటికీ ఉందండి. యేసు గాడిద పిల్లపై రావడం మత్తయి సువార్తలో గమనిస్తాం. ఇక్కడ కూడా మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 33-34 వచనాలలో కూడా అక్కడ సొలొమోన్ని మొట్టమొదటిగా రాజును చేసే సందర్భంలో గమనిస్తాం. ప్రాచీన కాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో వారు గుర్రంపై సమాధాన సందేశంతో వచ్చేటువంటి వారు. అంటే మీరు గమనించండి, వారు గుర్రంపై వెళ్తున్నప్పుడు ఒక రకంగా అర్థం చేసుకునేటువంటి వారు, గాడిదపై రాజు వస్తున్నాడంటే సమాధానంతో వస్తున్నాడని అర్థం చేసుకునేటువంటి వారు. అంటే ఒక రాజు గాడిదపై వస్తున్నాడంటే నమ్రతకు సమాధానానికి గుర్తు. మనం గమనించాలి ఇక్కడ అలాంటి సందర్భమే రాజులందరూ గుర్రాల మీద వస్తారు. కానీ ఈ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పేదవాడు కాబట్టి గాడిదని ఎంచుకున్నాడు అని అనుకుంటాం మనం. దాని యొక్క అసలైన ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము జయప్రవేశంలో ఆయన సమాధానంతో వస్తున్నాడని చెప్పి యూదులకి చాలా మటుకు అర్థమైందండి. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఒక రాజుకి ఇచ్చేటువంటి మర్యాద అంటే ఏంటి, ఆ గాడిద నడుస్తున్నటువంటి దారిలో తమ వస్త్రాలు పరవడం అనేది ఆనాటి సంప్రదాయం. అది సొలొమోను కూడా పట్టాభిషేకం చేసేటప్పుడు, అతడు రాజుగా అభిషేకించేటప్పుడు అదే పరిస్థితి జరిగింది. చెట్ల యొక్క కొమ్మలు ఆకులని వారు దారి పొడుగున పరిచి ఉంటున్నారు. ఇది ఒక రాజుకు ఇచ్చేటువంటి మర్యాద యేసు ప్రభు వారికి ఇచ్చారు అని చెప్పడానికి రాయబడినటువంటి సందర్భం. అంటే అక్కడ మీరు గమనించాలి ఏంటంటే ప్రజలు మారారు, వారి యొక్క అలవాట్లు మారాయి, కానీ ఆ యొక్క మరి సందర్భం యొక్క
ఉద్దేశము ఎక్కడ కూడా మారలేదు. మొదటి దాంట్లో మనమంతా ఒకే కుటుంబం అనేటువంటి ఉద్దేశం. రెండవ ఉదాహరణలో మనము శుభ్రంగా ఉండడం లేదా మనల్ని మనం పవిత్రపరచుకోవడం. మూడవ దాంట్లో సమాధానానికి రాజు గుర్తించడం. ఇట్లా బైబిల్లో రకరకాల పద్ధతులు, ఆ కాలంలో ఉన్నటువంటి మరి సాంప్రదాయాలు, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఆచారాన్ని మనం ఈనాటి కాలంలో కూడా కొన్ని పాటిస్తున్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి, మనం గమనించాలి. సో కాబట్టి బైబిల్ని చదువుతున్నప్పుడు ఈ పద్ధతులు మనం ఈనాటికి కొన్ని పాటిస్తున్నాం, కొన్ని పాటించట్లేదు. బైబిల్లో పాత మరియు కొత్త నిబంధనలో కేవలం మాటల ద్వారానే కాకుండా చేతులు, తల, మరి మన కళ్ళు, శరీర కదలికల ద్వారా మనం చేసేటువంటి సైగలు లేదా సంజ్ఞలు, వాటి ద్వారా కూడా మరి ప్రవక్తలు ప్రజలకి లోతైనటువంటి సందేశాన్ని వ్యక్తపరిచారు. ఏమైనా చెప్పగలుగుతారా అండి? మన యొక్క శరీర కదలికల ద్వారా ప్రవక్తలు కానీ భక్తులు కానీ వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటో చెప్పగలుగుతారా? మనం చేసేటువంటి చేతి సైగలు లేదా కదలికల ద్వారా ఏమి చెప్పేటువంటి ప్రయత్నం చేయవచ్చు? బైబిల్లో అలాంటి సందర్భం ఎక్కడైనా ఉందా? యాకోబు పిల్లల్ని ఆశీర్వదించేటప్పుడు 2 క్రాస్ గా చేతులు పెట్టి ఆశీర్వదిస్తాడు. ఎస్ అండి, అవునండి. యుద్ధం విషయంలో కూడా మోషే గారు చేతులు పైకెత్తి ఎప్పుడు ఉంటారయ్యా. అవునండి. చేతులు దించితే వారు యుద్ధాలు ఓడిపోతారు. ఎస్, అవునండి. ఇంకా బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టినప్పుడు జకర్యా గారి నోరు మూయబడి ఉంటుంది కదా సార్, ఆ సమయంలో సంజ్ఞలు చేస్తున్నారు. సంజ్ఞలు చేసి ఆయన ట్రయల్ చేశారు. అండ్ బండను కూడా కర్రతో కొట్టినప్పుడు, చేత్తో కర్ర తీసుకుని కొట్టినప్పుడు ఆ బండ నుంచి నీరు రావడం జరిగింది. అంటే నేను అనేది అంటే ఆ చేసేటువంటి ఆ యొక్క గెస్చర్స్ ద్వారా ఏం చెప్పే ప్రయత్నం చేశారు? ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. సార్ నెహమ్యా గారు, హిజ్కియా వీళ్ళంతా హోషేయ వీళ్ళంతా బట్టలు చెప్పుకుంటారు సార్, తగ్గింపుకు సాదృశ్యం. ఎస్ అండి, అవునండి, కరెక్ట్. ఇంకా సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ఎస్తేరు గ్రంథంలో రాజు లోపలికి వెళ్ళాలా లేదన్నదే తన దండాన్ని చూపిస్తారు కదా సార్. అవునండి, తన యొక్క ఉంగరాన్ని చూపిస్తేనే రాజు దగ్గరికి ప్రవేశం. అవునండి, చెప్పండి అమ్మా. సార్ యెహోషువ గారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు కొంతమందిని వాగు దగ్గరికి తీసుకెళ్లి నీళ్ళు తాగమని చెప్తారు. అప్పుడు కుక్క గతికిన వాళ్ళతో యుద్ధం జరిపిస్తా అని చెప్తారు. కొంతమంది మోకాళ్ళ మీద ఉన్న అట్లా అక్కడ డిఫరెన్స్ చూపిస్తారు. అవును, కరెక్ట్. అది కూడా ఒక సంజ్ఞనే. అవునండి, కరెక్ట్. సార్ ఇక్కడ పేదలు కూడా అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో తను అంటే చెరసాల నుంచి అంటే పరిశుద్ధాత్మ ద్వారా విడుదల పొందిన తర్వాత లోపలికి వచ్చినాక ఊరుకోండు అని చెప్పి చేసాగా వేసి వారికి సైన్ చెప్తారు కదా. అవునండి, అంటే ఆ సైగను బట్టి వాళ్ళు అర్థం చేసుకొని మౌనంగా ఉండాలి. అవునండి, కరెక్ట్. ఇంకా అందరూ మాట్లాడాలండి దయచేసి. బ్రదర్ ప్రైజ్లా. దానియేలు గారు మందిరం వైపు కిటికీ తీసి ప్రార్థించడం, మరి ఆయన రాజుకు భయపడతలేదో సందేశం ఇచ్చినట్టు అనుకోవచ్చు బ్రదర్. అది అంటే ఓకే, ప్రార్థన చేయడం అంటే తన మోకాళ్ళ మీద ఉండి యెరూషలేము వైపు కిటికీ తెరిచి ఆయన ప్రార్థన చేయడం, అది కూడా ఒక రకమైనటువంటి సంజ్ఞనే. అవునండి, గెచ్చరండి, కరెక్టే. రైట్ అమ్మ. ఇంకా సార్ ప్రైజ్ లార్డ్ సార్, ఎరుకు గోడలు కూల్చివేసినప్పుడు ఇచ్చేస్తారు కదా సార్, అది అనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ఓకే. ఏలియా వర్షం కురియను కాకుండా కురిసింది, ఆగిపోమంటే అయిపోయింది. ఏంటి అక్కడ ఆయన చేసినటువంటి సైకిల్ ఏంటి, దానివల్ల కలిగిన ఫలితం ఏంటి?
పడవలో వెళ్తున్నప్పుడు సముద్రమును ఆగిపోమని ఒక సంజ్ఞ చేయిని చూపిస్తాడు, అది ఒక సంజ్ఞగా తీసుకోవచ్చు కదా సార్ మనం? అవునండి, అధికారానికి గుర్తుగా అది. అవునండి, రైట్ అండి. మనం ముందుకెళ్దామండి, సమయం అయిపోయింది. అధికారుల ముందు పోతున్నప్పుడు, సేవకులు పోతున్నప్పుడు తల వంచి వంగి తల వంచి పోతుంటారు అన్న, అది కూడా సంజ్ఞ కదా? అది బైబిల్లో ఉంది అండి. ఎలీషా భక్తుడు దుప్పటి వదిలించినప్పుడు సముద్రం ఇదవుతుంది కదన్నా? అవును, దుప్పటితో కొట్టడం. ప్రైజ్ బ్రదర్. అపొస్తలులు అందరూ ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మను పొందుకొని వారు అద్భుత కార్యాలు చేస్తారు కదా. అంటే బ్రదర్, మీరు అందరూ గమనించండి దయచేసి, వారు చేసినటువంటి ఆ యొక్క సైగల ద్వారా, ఆ చేతి యొక్క కదలికల ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది నేను దయచేసి చూద్దామండి. బైబిల్లో కొంత క్లారిటీ వస్తుంది మనకి. ఒకటి, చేతులు ఎత్తడం, లిఫ్టింగ్ హ్యాండ్స్, ఏంటి అంటే అది ప్రార్థనకు, దేవుని స్తుతించడానికి, లేదా మరి ఒక ప్రమాణం చేయడానికి. కీర్తనల గ్రంథం 141వ అధ్యాయం 2వ వచనంలో మరి రాయబడినటువంటి కీర్తన. చేతులు ఎత్తుతున్నప్పుడు దేవుని వైపు మేము చేతులు ఎత్తుతున్నాం, ఆయన మాత్రమే మాకు మరి గమనం, అంటే ఆయన మాత్రమే మాకు సహాయం చేయగల దేవుడు, అంత గొప్పోడు అని చెప్పి ఆయనని మరి స్తుతించడానికి చేతులు ఎత్తడం మనం చూస్తాం. రెండవది, చేతులు చాపడం, స్ట్రెచ్చింగ్ అవుట్ ద హ్యాండ్స్, అంటే సహాయం కోసం పిలుపు. ఇక్కడ మీరు గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నేను అనేక మార్లు వారిని హత్తుకోవడానికి నేను ఇష్టపడ్డాను అని చెప్పి దేవుడే చేతులు చాపినట్టుగా మనం చూస్తాం. అంటే గమనించండి, చేతులు ఎట్లా పనిచేస్తున్నాయి, ఆ కదలికలు ఏమి సందేశాన్ని ఇస్తున్నాయి మనం చూడాలి. ఆ తర్వాత లూకా సువార్త 18:13 వచనంలో అక్కడ చూస్తున్నట్టయితే పశ్చాత్తాపానికి సాదృశ్యంగా చేతులతో తన రొమ్ముని కొట్టుకోవడం, పరిసని యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తాం. అంటే అక్కడ ఎత్తైనటువంటి స్థలంలో దేవుడు ఉన్నాడని చెప్పి అనుకుంటూ ఏం చేస్తున్నాడంటే మరి తన యొక్క దీన స్థితిని ఆయన తెలియచేయడానికి చేతులతో ఆయన తన రొమ్ముని కొట్టుకుంటూ మనం గమనిస్తున్నాం. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మరి తీర్పుకి సాదృశ్యంగా కూడా ఈ యొక్క మాట ఉంది. ఏంటి అంటే అపోస్తల కార్యం 13వ అధ్యాయం 51వ వచనంలో సువార్త చెప్తారు పౌలు గారు. ఆ సువార్తని అక్కడ ఉన్నటువంటి ప్రజలు, పెర్గే అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, వారు ఆ సువార్తని విశ్వసించారు. కాబట్టి అక్కడ ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు పౌలు గారు ఏం చేశారంటే తమ పాదాల దుమ్ముని అక్కడ దులిపి, ఆ తర్వాత దేవుని తీర్పుకు మిమ్మల్ని మీరే అప్పగించుకుంటారు అని చెప్పి ఆ ప్రాంతం నుంచి పౌలు గారు వెళ్ళిపోవడం మనం చూస్తాం. అంటే ఈ చేతులతో చేసేటువంటి సంజ్ఞలు లేదా పాదాలతో చేసేటువంటి ఈ కదలికలు ఒక గొప్ప సందేశాన్ని చూస్తున్నటువంటి వ్యక్తికి అది కనిపించడానికి ఉపయోగపడతాయి, అతడు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి హెర్మెనెటిక్స్ ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి భక్తులు చేసేటువంటి మరి సైగలు కూడా మనం చూడాలి, వాటిని మనము అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత చివరిగా మనం చూస్తున్నట్లయితే హెర్మెనెటిక్ లో అంటే ఒక ప్రాసెస్ ఉందండి. అంటే కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ని మనము ఫిల్ చేయడానికి, ఆ ఉన్నటువంటి ఆ తేడాని మనము ఈ కాలంలో అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతులు ఈ కాలంలో మనం ఎట్లా అన్వయిస్తామండి? అవి ఎప్పుడో జరిగినాయి. కొంతమంది ఏమంటారంటే లేదు బ్రదర్, అది ఎప్పుడో యెహోవా దేవుడు ఇచ్చినటువంటి సందేశం, అది యూదులకే, మనకెట్లా వర్తిస్తుంది? మనం సంఘంలో ఉన్నాం కదా, యేసు రక్తం చేత కడగబడినటువంటి బిడ్డలం కదా, మనకి పాత నిబంధన అవసరమా అని చాలా మంది మాట్లాడతారండి. వాటిని గురించి మనం చూస్తే ఇక్కడ ఆ కాలంలోని మొదటి శ్రోత ఎలా అర్థం చేసుకున్నాడో, అంటే వారి ప్రాచీన సంస్కృతి, ఆ మాట్లాడినటువంటి మాటల్లో వారు ప్రవర్తించినటువంటి ఆ ప్రవర్తనలో ఆ యొక్క మొదటి శ్రోత ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నాడో మనం చూడాలి. రెండవది, వాక్యాన్ని మనం అన్వయించేటప్పుడు మనకి వాళ్ళకి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉందా? ఆ కాలంలో వాళ్ళు ప్రయాణం చేయడానికి రథాలు వాడేటువంటి వారు,
మనం ఈనాడు రథాలు వాడట్లేదు. ఆ కాలంలో వాళ్ళు మరి ఇచ్చిపుచ్చుకోవడానికి బంగారాన్ని వాడుకునేటువంటి వారు, మనం డబ్బుని వాడుతున్నాం. ఆ కాలంలో వారి వస్త్రధారణ నిలువుగా లేకపోతే రాజులు వేసుకునేటువంటి వస్త్రధారణగా ఉండేది. ఇప్పుడు మనం అలాంటి వస్త్రాలు వాడట్లేదు. కొంతమంది కొత్త నిబంధనల ఊదా రంగు వస్త్రాలే వాళ్ళు వాడేటువంటి వారు, మనం కొన్ని సందర్భాల్లో వాడట్లేదు. కాబట్టి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇక్కడ పాటించాల్సినటువంటి దైవిక సూత్రం ఏంటి? ఆ కాలంలో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆచారాల్లో, ఆ పద్ధతులలో ఒక ప్రిన్సిపలైజేషన్, ఒక ఆచరించాల్సినటువంటి సూత్రం ఉందండి. అది దైవిక సూత్రం, అది ఎన్నటికీ మారదండి. ఆ కాలానికి ఈ కాలానికి ఈ సూత్రం అనేది, అంటే దేవుడు చెప్పాలనుకున్నటువంటి ఆ ఇంటెన్షన్, ఆ సాంప్రదాయం వెనుక, ఆ చేసేటువంటి పని వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఎప్పటికీ మారదు. ఆ కాలానికైనా ఈ కాలానికైనా ఆ సూత్రము ఒక్కటే, చెప్పాలనుకునేటువంటి ఉద్దేశం ఒక్కటే, అది ఎప్పటికీ మారదు. నాలుగోది, ఈ కాలంలో మనం దాన్ని ఎలా పాటించాలి? ఆధునిక అన్వయం, అంటే ఆనాటి కాలంలో చెప్పబడినటువంటి మాట, ఆనాటి కాలంలో చెప్పబడినటువంటి పద్ధతులు, ఆచారాలు, ఆ నమ్మకాలు మనం ఈనాడు ఎట్లా పాటించవచ్చు? అవి మనకు వర్తిస్తాయా? ఒకవేళ వర్తిస్తే ఈ కాలంలో మనం వాటిని ఎట్లా చేయొచ్చు? ఎందుకంటే ఆనాటి పరిస్థితులలో మనం లేం. ఆనాటి మరి సాంప్రదాయాలలో అలాంటి వస్త్రధారణ, అలాంటి ఆహారంలో మనం లేము. పరిస్థితులు మారాయి. కాబట్టి దాన్ని ఎట్లా అన్వయించవచ్చు అనేది 4 విధాలుగా ఒక లేఖన భాగాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక వాక్యాన్ని చదువుతున్నప్పుడు పాత నిబంధనే కొత్త నిబంధనని కలుపుతూ వాటిలో ఉన్నటువంటి అసలైనటువంటి అర్థాన్ని వెలికి తీస్తూ మనం ఎట్లా అన్వయించుకోవాలి, ఈ వచనం నాకు ఎట్లా మరి అన్వయం, అంటే నా జీవితంలో నేను ఎట్లా పాటించాలి అనేది మనం చూడాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉందండి. ఒక కొత్త ఇల్లు కట్టించుకున్నప్పుడు దాని మీద నుండి ఎవడైనా పడుట వలన ఆ ఇంటి మీదకి హత్యా దోషం రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు ఏం చేయాలి? చుట్టూ పిట్టగోడ కట్టవలెను అని దేవుని యొక్క వాక్యం ఉందండి. ఇక్కడ చూస్తున్నట్టయితే అంటే పిట్టగోడ కట్టాలి అనేటువంటిది వచనం ఉంది. ఆనాటి సంస్కృతిలో వారు మరి ఇశ్రాయేలీయులు తమ ఇల్లు పైకప్పుకి వాళ్ళు ఇట్లా సమతలంగా కట్టుకునేటువంటి వారు. ఈనాడు మనం కట్టుకున్నట్టే వాళ్ళు సమతలంగా కట్టుకునేటువంటి వారు. సాయంత్రం పూట ఆ యొక్క మరి రూఫ్ పైన, వారి యొక్క ఇంటి పైకప్పు పైన వారు అటు ఇటు తిరిగేటువంటి వారు. చల్లగాలి కోసం సాయంత్రం పూట అటు ఇటు తిరిగేవారు, ప్రార్థన చేసుకునేటువంటి వారు, అతిథులతో మాట్లాడడానికి ఇంటి కప్పు పైననే వారు కూర్చొని మాట్లాడుకునేటువంటి వారు. ఇది వారి యొక్క లివింగ్ రూమ్ లాంటిది. అంటే ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు పైన చల్లగాలి ఉంటుందని చెప్పి అక్కడ కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడుకునేటువంటి వారు. అయితే అక్కడ ఏంటి? ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఆ యొక్క రూఫ్ ఉన్నప్పుడు, ఆ యొక్క లివింగ్ రూమ్ లా వాడుతున్నటువంటి పైకప్పు దగ్గర వాక్యం ఏం చెప్తుందంటే చుట్టూ పిట్టగోడ కట్టాలి. అంటే మనకున్నటువంటి ఆ స్లాబ్ చుట్టూ కూడా పిల్లలు పడిపోకుండా కొంత మటుకు మనం గోడని పెడతాం కదండి, దానికి సంబంధించినటువంటి సందర్భం. ఇక్కడ ఒకవేళ గట్టు లేకపోతే ఎవరైనా కింద పడి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సంస్కృతి, ఈ పద్ధతి ద్వితీయోపదేశకాండంలో మనం గమనిస్తాం. ఆనాటి కాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయమే ఇప్పటికీ మన కుటుంబాల్లో, మన జీవితంలో మనం చూస్తాం. ఏంటి వ్యత్యాసం అంటే, వారికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం అంటే, ఈ రోజుల్లో మన యొక్క ఇళ్ళ కప్పులు పైకి మనం అంతగా వెళ్ళే పరిస్థితులు లేవు. కారణం ఏంటంటే మనం 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టుకునేటువంటి పరిస్థితి, పైకి వెళ్ళేటువంటి పరిస్థితులు కొంతమందికి లేవండి. పైగా మన ఇళ్ళ చుట్టూ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి, గేట్లు ఉన్నాయి. మనకు తెలియకుండా పైకి ఎవరు ఎక్కే పరిస్థితులు కూడా లేవు ఈ దినాల్లో. కాబట్టి ఈ ఆజ్ఞను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు. ఇది మన ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది. బాగా డబ్బు ఉంటుంటే కట్టించుకుంటే మంచిదే, కానీ కొన్నిసార్లు అది వీలు కాకపోవచ్చు. అంత మాత్రాన అదేమి తప్పు, అదేమో పాపము అని కాదండి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఎందుకు ఈ యొక్క మరి పద్ధతి దేవుడు ఇచ్చాడంటే దాని వెనక మనం గమనిస్తే ఒకే ఒక అసలైనటువంటి సూత్రం, మానవ ప్రాణాల పట్ల మనకి కూడా బాధ్యత ఉంది.
ఇతరుల భద్రతను మనం నిర్లక్ష్యం చేయొద్దు. మనం గమనించాలి ఏంటి అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అక్కడ గమనించాలి. అంటే వారి ప్రాణాల విషయంలో మనకి కూడా బాధ్యత ఉంది అని మనం గమనించడానికి చెప్పినటువంటి మాట. మనం నిర్లక్ష్యం వల్ల ఇతరుల ప్రాణాలకి ముప్పు ఎప్పుడు కూడా రాకూడదు. కాబట్టి వీలైతే మన యొక్క ఇంటి పైకప్పు పైన కొంత మటుకు మనము చుట్టూ కూడా మరి ఆ గోడని పిట్టగోడని పెట్టుకోవడం ద్వారా ఎవరైనా పిల్లలు అక్కడి నుంచి పడిపోకుండా వారి ప్రాణాలు కాపాడడానికి మనము మరి ప్రయత్నం చేయవచ్చు. అయితే ఈనాటి కాలంలో దాన్ని ఎట్లా మనం వ్యాఖ్యానిస్తాం అంటే మనం కూడా తప్పకుండా అలాంటి పిట్ట కూడా కట్టాలండి లేకపోతే పాపము అని చెప్పొచ్చా అంటే కాదు. దాని ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఏంటి? ప్రాణాల పట్ల మనకు బాధ్యత ఉంది. ఈ సూత్రాన్ని ఈ రోజులో ఎలా అన్వయించాలంటే మన ఇంట్లో తెరిచి ఉన్న సెప్టిక్ ట్యాంక్ ని వాటి గుంతల్ని మనం మూయడం. పిల్లలు చనిపోయే పరిస్థితి టీవీలలో మనం గమనిస్తుంటున్నాం. అది నిర్లక్ష్యానికి సాదృశ్యం. మానవ ప్రాణాల పట్ల మనకు బాధ్యత ఉన్నది అనే సంగతి మర్చిపోవడమే. కరెంటు వైర్లు లూజ్గా ఉంటే మనం సరి చేయకపోవడం. అంటే కొంతమంది మరి తెలియకుండానే ఆ కరెంటు వైర్లని వాళ్ళు పట్టుకున్నప్పుడు వారు చనిపోయే వస్తుంది. దాని విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుపై బండి నడిపేటప్పుడు కొంతమంది ఇష్టానుసారంగా నడుపుతూ వేగంగా నడపడం, అటు ఇటు నడుపుతూ జిగ్జాగ్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఇతరులకి ప్రమాదం కలుగుతుంది. ఇటువంటి వాటి విషయంలో మనకి బాధ్యత ఉంది. మన ఇంటి విషయంలో కాదు, ఇతరుల ప్రాణాలు పోతున్నప్పుడు వారిని మనం సాధ్యమైనంత మటుకు మనము కాపాడడానికి మన వంతుగా మనం ఏం చేయొచ్చు అనేది ఆలోచన చేసి వీటన్నిటిని బట్టి ఒక వ్యక్తి ప్రాణం పోకుండా మనం ప్రయత్నం చేయొచ్చని ఈ వాక్యం యొక్క అన్వయం, మోడర్న్ అప్లికేషన్. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశం మారలే. ప్రాణం పోకుండా ఒక వ్యక్తిని కాపాడడమే. ఆనాడు అదే ఆలోచన, ఈనాడు కూడా క్రైస్తవులుగా మనకి అదే ఆలోచన మనకుండాలి. అయితే ఇంకొక వ్యత్యాసాన్ని కూడా మనం చూద్దాం. ఏంటి అంటే కల్చరల్ ప్రిన్సిపలైజేషన్ అంటే సంస్కృతి పట్ల మనకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత. అది లేకపోతే ఏమైపోతుందంటే సమాజంలో సంఘంలో రెండు తీవ్రమైనటువంటి పోరాటాలు జరుగుతాయి. కదండి అని కొంతమంది మాట్లాడతారు. ఆ కాల పరిస్థితులు వేరు, అందుకే ఆజ్ఞలు ఇచ్చినది. ఇప్పుడు ఆ కాల పరిస్థితులు కాబట్టి మనం అవి పాటించాల్సిన అవసరం లేదు అని కొంతమంది మాట్లాడే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే లిటరలిజం అంటే చదువుతున్నటువంటి వాక్యంని అక్షరార్థంగా మనం అర్థం చేసుకుంటే కొన్నిసార్లు మనం తప్పుగా బైబిల్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. బైబిల్లో ఉంది కదా అని ఈ రోజుల్లో కూడా ఇంటి కప్పు చుట్టూ ఇటుకలతోనో లేకపోతే ఆ గట్టు కడుతూ కూర్చోవడంతోనే మన సమయం అంతా మనం వృధా చేసుకుంటే కష్టమైపోతుందండి. ఈ రోజులలో అందరూ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, అంత సమయం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు కొంతమందికి ఆ స్తోమత లేకపోవచ్చు. కొన్నిసార్లు ఏమైపోతుందంటే వారు మరి ఉన్నటువంటి స్థితిని బట్టి ఆ పని చేయకపోవచ్చు. కాబట్టి ప్రతి దాన్ని పాత నిబంధనలు దాన్ని మనం అక్షరార్థంగా అర్థం చేసుకోవడం కంటే ఆ అక్షరంలో దేవుని యొక్క నిత్య సత్యం ఏముంది, అది మారనటువంటి సత్యం. కాలం మారుతూ ఉండొచ్చు కానీ ఈ సత్యం మారదు అనేది ఏదైనా ఉందా అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ కొంతమంది ఏమంటారంటే అది ఇర్రెలవెన్స్ అండి, నిరర్థకం, దాన్ని చేయడం ద్వారా లాభం ఏం లేదు అనేటువంటి ఆలోచనతో కొందరు ఉంటారు. ఇది ఎప్పుడో పాతకాలం నాటి ఆజ్ఞ. ఇప్పుడు మనకెందుకు, మనం సంఘంలో ఉన్నాం కదా, వారు ధర్మశాస్త్రంలో ఉన్నారు కదా అని చెప్పి ఆ వాక్యాన్ని బైబిల్ నుంచి పూర్తిగా పక్కకు పెట్టడం కూడా తప్పే. ఎందుకంటే ఆ కాలంలో పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఈనాటికి మనకి ఏదో సందేశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాయి. వాటిని మనం తప్పకుండా పాటించాల్సిందే. కొన్ని చేయాల్సిన అవసరం లేదు కానీ కొన్ని తప్పకుండా పాటించాల్సిందే. కాబట్టి అది ఏ యొక్క సందర్భంలో రాయబడ్డది, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ కాలానికి ఎట్లా అన్వయించుకోవాలి అనేది మనం చూడాలి. తర్వాత లేవికాండం 19:9 చూస్తే ఇక్కడ ఒక మాటని మనం గమనిస్తాం. మీరు భూమి మీద పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క వరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు,
నీ ఫలవృక్షముల తోటలో పరిగెను కూర్చుకొనకూడదు. పంట వేసింది యజమాని అమ్మా, కానీ ఆ కోత విషయంలో దేవుడు కొన్ని నియమాలు నిబంధనలు ఇచ్చాడు. తమ యొక్క మరియు ఫలవృక్షముల విషయంలో కూడా కొన్ని నియమాలు దేవుడు ఇచ్చాడు. ఏంటి అనేది మనం చూస్తే, ఆనాటి సంస్కృతిలో ఇశ్రాయేలీలు వ్యవసాయ ఆధారిత సమాజం. వారు రెండు పనులు చేసేవారు. ఒకటి పశువులను మేపేటువంటి వారు, రెండవది వ్యవసాయం చేసేటువంటి వారు. ముఖ్యమైనటువంటి ఆధారిత మరి పని ఏంటి అంటే వ్యవసాయం చేయడం. పేదలు, అనాథలు, పరదేశులు ఆకలితో అలమటించకుండా ఉండడానికి దేవుడు పెట్టిన సామాజిక సంక్షేమ నియమం, వెల్ఫేర్ సిస్టమ్ అండి. ఏంటి అంటే పేదవారు ఆ పొలాలలో మూలల్లో మిగిలిన పంటను ఉచితంగా కోసుకొని వాటితో బ్రతికేటువంటి వారు. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కానీ ఇది పాత నిబంధన కాలం లాంటిది కదా, ఏమా అది ధర్మశాస్త్ర కాలం లాంటిది కదా. అలాంటి పద్ధతులు ఉన్నాయంటే రూతు గ్రంథంలో రూతు ఏం చేసింది? పరిగెవేరుకుంది. ఆమె విదేశస్తురాలు, ఆమె ఆ దేశంలోకి సంబంధించినటువంటి ఆమె కాదు. కానీ అక్కడ మీరు గమనిస్తే తన పొలంలో, బోయాజు పొలంలో ఆమె ఏం చేస్తుంది? పరిగె ఏరుకున్నట్టుగా మనం చూస్తాం. దీంట్లో వ్యత్యాసం ఏముంది అంటే, ఈ రోజుల్లో మనం చాలా మందికి పొలాలు లేవండి. అందరూ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, అందరూ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. మన ఆఫీస్లో పంట మూలాలు అవి ఎక్కడ కూడా మనకి కనపడవు. విడిచిపెట్టడానికి ఏమీ లేదు. దేవుడు ఏం చెప్పిండు? పొలం ఉంటేనే ఆ పొలంలో ఒక మూల బీదలనే వారికి వదిలిపెట్టండి. మనం అలాంటి స్థితిలో లేం. మనదంతా ఆఫీస్ కల్చర్, మనదంతా కూడా బిజినెస్ కల్చర్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఆ వచనాన్ని మనం ఎట్లా అన్వయించుకుంటాం ఈ కాలంలో? ఇది ఒక వ్యత్యాసం, గ్యాప్ అండి మనకి. బైబిల్ ఏం చెప్తుంది అంటే, మీరు చూస్తున్నట్లయితే మన సంపాదనలో కొంత భాగాన్ని ఏం చేయాలంటే పేదవారి కోసం, నిస్సహాయుల కోసం ధారాళంగా కేటాయించడం. జనరాసిటీ అంటే బీదలైనటువంటి వారి ఎడల మనకు కూడా కొంత బాధ్యత ఉంది. వారికి మనం చేతనైనంత సహాయం మనం చేయాలి అనేటువంటి ఆలోచన ఈ వచనం ద్వారా మనకి రావాలి. ఒకవేళ మనం బిజినెస్ చేస్తున్నట్లయితే వచ్చిన లాభంలో కొంత మనం ఏం చేయాలి? బీదలైనటువంటి వారికి సహాయం చేయొచ్చు. అంటే మన లాభాలన్నిటిని మనమే దాచుకోకుండా ఇతరులకి వీలైనంత మటుకు సహాయం చేయగలిగితే ఆ వాక్యాన్ని మనము మరి నెరవేర్చినట్లే. అంటే అక్కడ కాలం మారుతుంది, కానీ ఆ యొక్క మరి సందర్భానికి సంబంధించినటువంటి ఉద్దేశం మాత్రము అన్ని కాలకు సరిపోతుంది. ఈనాటి కాలంలో మనకు వచ్చే నెల జీతంలో, వ్యాపార లాభాలలో కొంత అనాథ ఆశ్రమాలకి లేదా బీదలైనటువంటి వారికి ఇవ్వడం ద్వారా, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం ద్వారా మనము దాన్ని నెరవేర్చినట్లే. పద్ధతి మారింది కానీ దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ దయగలిగినటువంటి గుణం మాత్రము ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. దేవుని నమ్ముకున్నటువంటి పిల్లల్లో ఇతరులకు సహాయం చేయడం, వారి విషయంలో కొంత ఆలోచన చేయడం అనేది దేవుడే ఇచ్చినటువంటి ఒక ప్రేరేపణ, ఒక ఆలోచన. అది ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది. ఈనాడు సంఘంలో ఉన్నటువంటి మరి పిల్లల మధ్య కూడా ఇలాంటి ప్రేమ తత్వం అనేది తప్పకుండా ఉంటుంది. ఇది మారదండి, ఇది మారదు. మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాంస్కృతిక వారిని మనం ఉపయోగించేటప్పుడు, అంటే ఆనాటి కల్చర్ని ఈనాటి కల్చర్తో మనం పోలుస్తున్నప్పుడు అక్కడ పరిస్థితులు మారచ్చు, కానీ ఉద్దేశం మాత్రం మారదు. దేవుని యొక్క ఆలోచన ఇతరులకి సహాయం చేయలేనటువంటి ఉద్దేశం అది ఏ కాలానికి మారదు అనేది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లోని ప్రతి పేజీ, ప్రతి ఆజ్ఞ 2026లో మనం జీవిస్తున్న మనకు కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క ఇతరులకు సహాయం చేయాలనేటువంటి ఆజ్ఞ సజీవమైందే. దాని విషయంలో ఏ మాత్రం అనుమానం లేదు. మన దైనందిక జీవితానికి అది మార్గదర్శకంగా మనం ఎట్లా బ్రతకాలో చూపించడానికి మనకి ఒక మార్గదర్శిగా అది ఉపయోగపడుతుంది. సంస్కృతి మారుతుంది కానీ దేవుడు ఎప్పటికీ మారవు. దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ఆ సందేశంలో ఉన్నటువంటి అంతరార్థం, ఆత్మీయ అర్థం అది ఎప్పటికీ మారదండి. భాష మారచ్చు, వస్త్రధారణ మారచ్చు, లేకపోతే మన యొక్క ఆహారపు అలవాట్లు మారచ్చు, మన నమ్మకాలు మారచ్చు, మన జీవన విధానం అంతా మారచ్చు. కానీ ఆ జీవన విధానంలోంచి
దేవుడు చెప్పాలి అనుకునేటువంటి ఆ సందేశము అది ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. కాబట్టి కల్చర్ ని మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క సంస్కృతి, వారి ఆచారాలు, వారి నమ్మకాలు, కొత్త నిబంధనలని వారి నమ్మకాల్ని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు దాని వెనక మనం ఏం నేర్చుకోవచ్చు? ఆనాటి కాలంలో లేం, ఆనాటి నమ్మకాలలో మనం లేం, కానీ దాని వెనక దేవుడు ఏదో చెప్పడానికి రచయితను వాడుకున్నాడు. ఆ సంస్కృతిని తన భాష ద్వారా మనకు చెప్పాడు. వాటిని మనం అర్థం చేసుకొని ఈనాటికి అందులో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి మన జీవితంలో ఆ వచనం ఎట్లా ఉపయోగపడుతుందో తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించే ప్రయత్నం మనం చేయొచ్చు. కాబట్టి కల్చర్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. థ్యాంక్ యూ అండి, ఇంత ఓపికతో వినేందుకు వందనాలు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అయ్యా, నేను చెప్పినటువంటి దాంట్లో నుంచే, దయచేసి నేను చెప్పిన దాంట్లో నుంచి మీకు ఏదైనా అర్థం కాంది ఉందా? మీకు ఏదైనా అర్థం కాంది ఉందా? ఉంటే 1-2 ప్రశ్నలు చెప్పండి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. బాగా చెప్పారన్నా. థ్యాంక్ యూ అండి. సార్ ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ లాడ్ అండి. సార్ నాకు చిన్న డౌట్ సార్. అమ్మ చెప్పండి. పాత నిబంధనలో మరి మందసం తెచ్చి అక్కడ మోసే గారు రాసినటువంటి ఆజ్ఞల పలకలు, చిగురించిన అహరోను కర్ర, ఇట్లా మందసము జయోత్సాహముతో అలనాడు చేసినారు కదా సార్. ఇప్పుడు కూడా చేయటం కరెక్ట్ అంటారా? ఆ మందసం యొక్క ఉద్దేశం అంతా కూడా యేసు ప్రభువులో నెరవేర్చబడ్డదండి. అవును సార్. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు. సంఘమే దేవుని యొక్క సన్నిధి. ప్రతి విశ్వాసులో కూడా దేవుడు ఆయన ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 3:16 మీ హృదయమే దేవునికి దేవాలయం. కాబట్టి దేవుడు మన హృదయంలో ఉన్నాడు. అప్పుడు వారు మందసంలో దేవుడు ఉన్నాడని చెప్పి వారు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ మందస్థాన్ని ముందుంచుకొని యుద్ధానికి వారు, అంటే దేవుడు మాకు తోడుగా ఉన్నాడని చెప్పడానికి. అయితే ఇప్పుడు మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి అది అవసరం లేదమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ప్రైజ్ లాడన్నా. ప్రైజ్ లాడండి. కళ్ళకు కట్టినట్టు చెప్పారన్నా. అదంతా అసలు ఫీల్ అవుతూ చూస్తున్నంత ఫీలింగ్ లో అనుభూతి చెందాను నేను. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. రైట్, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈ రోజు జరిగినటువంటి పాటలో నుంచి? మీరు ఏదైనా నూతనంగా నేర్చుకున్నది కూడా మీరు మాట్లాడొచ్చు. ఇది నాకు ఇలా అర్థమైంది, నేను ఇలా వేరేగా అర్థం చేసుకున్నాను, ఈ రోజు మీరు చెప్పిన ఆ యొక్క లెసన్ మాకు ఇలా అర్థమైంది సార్ అని మీ యొక్క భావన కూడా పంచుకోవచ్చు. నేను నూతనంగా నేర్చుకుంది ఏంటంటే, మనము అదే విగ్రహములకు అర్పించింది తినడం విషయంలో, అంటే నూతనంగా నేర్చుకున్నామంటే ఇంతకుముందు అసలు తినకూడదు అన్న ఆలోచన ఉండేది, కానీ ఇప్పుడు తినొచ్చు, కానీ మనం ఎందుకు తినొద్దో రీజన్ మాత్రము నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే సార్ ప్రైజ్ లార్డ్ సార్. నాకు ఆది కాండము 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ఖండాలు, పక్షుల్ని జంతువుల్ని ఖండాలుగా చేసి మరి వాటి మధ్య నుంచి వెళ్ళిపోవడం, ఆయన నిద్రపోవడం, అబ్రహాం గారు నిద్రపోవడం, ఇది నాకు అస్సలు అర్థమయ్యేది కాదు. నేను చాలా మందిని అడిగినాను, నాకు ఇది ఎవరు చెప్పలేదు. మన ప్రభు కృపను బట్టి నాకు ఇప్పుడు అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. అది ఒక భయంకరమైన శాపగ్రస్తమైన ప్రమాణం అని, అటువంటి ప్రమాణాన్ని దేవుడే చేశాడు, అబ్రహామును పక్కకు సైడ్ చేశాడు. ఆ అబ్రహాం పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉందనే విషయం అన్నగారు చాలా చక్కగా వివరించారు. నాకు చాలా బాగా అర్థమైంది, కొత్తగా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. సార్ తమను చెప్పిన విషయంలో అన్ని ఏవి కూడా పొల్లిపోలే సార్. 99% చాలా చెప్పారు సార్. బట్ ఇది కూడా సార్, దేవుడు ఏం చేయదలుచుకున్నాడో రచయితలను వాడుకున్నాడు కాబట్టి ఆ యొక్క నేపథ్యాలన్నీ కూడా చాలా కళ్ళకట్టని చాలా చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. నేను చాలా ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ సార్. చెప్పండి అమ్మా. సార్ ప్రైజ్ లార్డ్, చాలా చక్కగా అర్థమైంది. ప్రతి సబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ వరకు, లాస్ట్ వరకు చక్కగా అర్థమైంది. ఎందుకంటే దాంట్లో తెలిసేది ఏంటంటే, పరిగె అనే విషయంలో
పేదవాళ్ళకి విడిచిపెట్టాలన్నది ఇది వరకు మన ఋతు గ్రంథంలో నేర్చుకున్నాము. సో కాకపోతే మనం కూడా క్రైస్తవులుగా ఒకరికి కొంత హెల్ప్ చేయాలనేది సైడ్కి తీయడమే తెలుసు, కానీ అంటే ఈ ప్లేస్ లో ఆ అమౌంట్ సైడ్కి తీయడం అనేది ఇక్కడ నాకు రీజన్ అర్థమైంది సార్. ప్రైజ్ ద లార్డ్. ఓకే, థ్యాంక్ యూ.